డీబగ్గింగ్ సెషన్ మనం ఓకే మనం ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక న్యూ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియోని నేర్చుకోవడం చేసేద్దాం అన్నమాట. ఓకే దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో ఏవైతే మనం నేర్చుకున్నామో మన సెషన్ ఎజెండాలో వాటన్నిటిని కూడా ఒకసారి ఏం చేద్దామంటే రీక్యాప్ అనేది చేసేసి ఈరోజు సెషన్ని మనం అనేది స్టార్ట్ చేయడం అనేది చేద్దాం. ఓకే దాంట్లో ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. దానిలో ఏంటంటే కొన్ని ఆపరేటర్స్ అనగానే మీ అందరికీ తెలుసు ఆపరేటర్స్ అంటే ఏంటిది, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా మాడ్యులస్ ఆపరేటర్, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేసి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి బోల్డ్ అండ్ వాటి గురించి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకుందాం అనమాట. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక 2 న్యూ ఆపరేటర్స్ గురించి ఈ సెషన్లో మనం డిస్కస్ చేయడం అనేది చేస్తాం అనమాట. దాంట్లో ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అదేంటిదంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాన్ని పైథాన్లో చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాం. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఆపరేటర్ గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. లేటర్ మనం ఏం చేద్దామంటే ఇంకొక ఆపరేటర్ ఉందన్నమాట. అదేంటిదంటే ఫ్లోర్ డివిజన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఫ్లోర్ డివిజన్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం కంప్లీట్ అనేది చేసేసుకుందాం. లేటర్ తర్వాత మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని డబుల్ కోట్స్లో కనుక మనం పెట్టామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా. డబుల్ కోట్స్ పెట్టకుండా సింగిల్ కోట్స్లో పెడితే ఒక స్ట్రింగ్ అనేది ఎలా అవుట్పుట్ ఇస్తుంది, అదే డబుల్ కోట్స్లో పెడితే ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది, ఆ రెండింటికి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటిది అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదే ఏంటిదంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు అనమాట. ఎస్కేప్ క్యారెక్టర్స్ అనే వాటిని మనం ఎలా అప్లై చేస్తాం ఏంటిది అనేది కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే మనం రోజు కూడా చెప్పుకుంటుంది అంటే ఒక కోడ్ వాక్తూ అంటే ఒక టికెట్ అనేది తీసుకొని ఆ టికెట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా దాన్ని డీబగ్గింగ్ చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే వీటిని ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఓకే నో సార్. ఓకే అండ్ థ్యాంక్ యూ. అండ్ మనం ప్రీవియస్ సెషన్లో మనం ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి ఏం చేద్దామంటే పెయింట్లో కొంచెం బ్రీఫ్గా అనేది చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఓకే మనం లాస్ట్ సెషన్లో ఏ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం? మనము కాంపౌండ్ రాసుకున్నాను, COMP అని రాసుకున్నాను. ఓకే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎస్ఐన్ అని రాసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే బిగ్ నేమ్ బట్టి ఆపరేటర్ అంటే మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అదేంటిదంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇదేంటిదంటే ఒక న్యూ కాన్సెప్ట్ అయితే కాదనమాట. ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ కట్ టెక్నిక్ అనమాట. అంటే ఏంటిది టెక్నిక్, మనం ఏదైనా ఒక ఆపరేషన్ కనుక చేయాలి అంటే వేటిని యూజ్ చేసి చేస్తున్నాము ఇప్పుడు దాకా మనము ప్లస్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలంటే ఎడిషన్ అనే ఆపరేటర్ని, సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ని, డివిజన్ అనే ఆపరేటర్ని, మల్టిప్లికేషన్ అనే ఆపరేటర్స్ని మనం ఏం చేయాలంటే ఎలా అప్లై చేయాలి అనే వాటి గురించి మనం ప్రీవియస్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అనమాట. ఏదైతే ఉందో ఈ ఆపరేటర్స్ని ఇంకా షార్టెస్ట్ వేలో ఎలా కోడింగ్లో మనం యూజ్ చేస్తాము అనేది తెలుసుకోవడానికి మనం అప్లై చేసే వాటిని ఏమని పిలుస్తామంటే వాటిని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. పైథాన్లో అయితే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు, వేరే లాంగ్వేజ్లో అయితే వేరే నేమ్తో పిలుస్తారు అనమాట. చేసే పని అయితే ఒకటే, బట్ నేమ్ అనేది ఏమవుతుందంటే డిఫరెంట్గా ఉంటుంది. మనకు అవన్నీ వద్దు, ఏందనేది తర్వాత చూద్దాం. ఓకే అంటే
మనం ఏవైతే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నామో ఆపరేటర్స్ ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్ అనే ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని షార్టెస్ట్ ఫామ్లో మనము రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక టెక్నిక్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే టెక్నిక్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని ఇంకా సింప్లిఫైడ్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారు ఎప్పుడు కూడా మనం చిన్నప్పుడు మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఒక క్వశ్చన్కి 100 లైన్లో రాసామనుకో అది జేఈ మెయిన్స్ మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం 2-3 స్టెప్పుల్లోనే ముగిస్తాం కదా. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము లెందీగా అయినా చేయొచ్చు, షార్ట్ కట్లో అయినా చేయొచ్చు. అంటే మన దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంది అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ కట్ ప్రిఫర్ చేస్తారనమాట. ఆ షార్ట్ కట్ వేలో ఎవరైతే బాగా సక్సీడ్గా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది అంటే డెవలపర్ కమ్యూనిటీలో హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా అప్లై చేస్తారో నేర్చుకుంటాము. వాటిని మనం ఏం చేస్తామంటే షార్టెస్ట్ టెక్నిక్లో ఎలా అప్లై చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనే వాటిని కూడా మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకున్నాం అనుకో మనం కూడా ఏం చేయొచ్చు అంటే బెటర్ ద ప్యాకేజెస్ అనేవి పొందొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే షార్టెస్ట్ టెక్నిక్స్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే సెషన్ బై సెషన్ అనేది మనం కూడా ఏం చేస్తున్నామంటే చిన్నగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానిలో ఈరోజు సెషన్లో మనం అడాప్ట్ చేసుకునే మరొక కాన్సెప్ట్ ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ దట్ నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటి ఆ కోడ్ అనేది చూద్దాం. రఫ్గా ఒక కోడ్ ఉంది. ఆ కోడ్లో ఏమని రాశారంటే కోడ్లో ఇట్లా రాసింది అనమాట. కోడ్ ఏమనుంది, ఏ ఈక్వల్ టు ఒక పైథాన్ కోడ్ ఉంది, ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. తర్వాత నాకు దగ్గర ఏముందంటే తర్వాత ఇంకొక లైన్లో ఏముందంటే ఏ ఈక్వల్ టు a+2 అని రాశాను, a+2 అని రాశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టేస్తాను. ఇలా నాకు ఒక కోడ్ ఉంది. ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏందో తెలుసుకుందాము. ఈ కోడ్ని ఇంకా షార్ట్ కట్ వేలో చేయాలి అంటే మనం ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నామంటే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి ఈ కోడ్ని ఇంకా షార్ట్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అలా ఎలా రిప్రజెంట్ చేస్తారు అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంటే డెవలపర్ కనుక కోడ్ ఇలా రాశారనుకో దీని మీనింగ్ ఏంటిది అనేది మనకి తెలియాలి కదా. అది తెలియాలి అంటే ఈ టెక్నిక్ కూడా మనకు తెలియాలి కదా. అందుకోసం మాత్రమే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే టెక్నిక్ని మనం నేర్చుకున్నాం. దీని మీనింగ్ ఏందో చూద్దాం. ఫస్ట్ లైన్ దీని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటి 10 అనే ఒక వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ నుండి రావాలన్నమాట. ఈ వాల్యూని ఏం చేసాము ఈజ్ ఈక్వల్ టు అసైన్ చేసాం. దేనికి అసైన్ చేసాము ఏ అనే వేరియబుల్. అంటే ఒక 10 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్కి మనం ఏం చేసామంటే అసైన్ చేయడం అనేది చేశారన్నమాట. అంటే దాని తెలుగులో కనుక మీనింగ్ చెప్పాలి అంటే ఏంటి, ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల ఏంటంటే ఆ వేరియబుల్ అనేది ఎలా ఉందంటే ఒక డబ్బా లాంటిది. ఆ డబ్బాలో ఏం చేసేసామంటే 10 రూపాయలు తీసుకొచ్చి పడేసాము, 10 అనే నెంబర్ తీసుకొచ్చి దాంట్లో పెట్టామని దాని మీనింగ్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక వేరియబుల్ లోపల ఒక 10 అనే వాల్యూని మనం ఏం చేసామంటే స్టోర్ చేసామని దాని మీనింగ్ అనమాట. అంటే ఫర్ ద ఫస్ట్ లైన్ అయిపోయింది. ఓకే. తర్వాత రెండో లైన్ ఏంటిది అంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. సెకండ్ లైన్ మీనింగ్ ఏమవుతుంది దీంట్లో ఏంటిది a+2 అనే ఒక వాల్యూని తీసుకొచ్చేసి ఏం చేసాము ఈజ్ ఈక్వల్ టు అసైన్ చేయడం అన్నాం. దేనికి ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాము అని చెప్పాడు. అంటే మన పైథాన్ ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్నే తీసుకుంటుంది కదా. అప్పుడు ఏమైంది అంటే దాని మీనింగ్ ఏందో చూసాం. a+2 అంటే ఎంతో ఫస్ట్ మనం చూసుకుంటాం. a+2 అంటే ఎంత, ఏ అంటే ఎంత 10. తర్వాత మనం ఏం చేసాం ప్లస్ అనేది ఉంది, +2 అంటే 10+2 అంటే ఎంత 12. అంటే 12 అనే ఒక వాల్యూని తీసుకొని ఏం చేసాము 12 అనే వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అసైన్ చేసాం. దేనికి ఏ అనే ఒక వేరియబుల్ లోపల ఏం చేశానంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఈ వాల్యూని తీసుకొచ్చి అసైన్ చేశాను. ఆ వాల్యూ అంతా సాల్వ్ చేస్తే కంప్యూటర్కి ఎంత వచ్చింది 12. అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఎంత ఉంది 12 అనే వాల్యూ ఉంది అనేసి ఈ లైన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. తర్వాత మనం ఏం చేసామనేది చూద్దాం. తర్వాత లైన్ ఏం చేసాము ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాం. ప్రింట్ ఆఫ్ ఏ ఏంటి, ప్రింట్ అంటే అవుట్పుట్లో చూపించాలి. ఏంటిది ఏ అనే వేరియబుల్ ఎంత అనేది చూపించాలి. ఏ అనే వేరియబుల్ లోపల ఎంత ఉంది 12 ఉంది కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వచ్చిందంటే 12 అనే అవుట్పుట్ని స్క్రీన్ మీద ప్రజెంట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నేనేం చేశాను ఈ లైన్ ఒక్కటి చూడు ఏం చేశాను ఒక వేరియబుల్కి నేనేం చేశాను ఒక 2 అనే వాల్యూని కలపాలి అనుకున్నాను. కలపాలి అంటే సింటాక్స్ ఏమని రాశాను
ఒక ఏ అనే ఒక వేరియబుల్లో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి నేనేం చేద్దాం అనుకున్నంటే ఒక 2 అనే ఒక నెంబర్ని ఏం చేద్దామంటే ఎడిషన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా ఎడిషన్ అనేది చేయాలి అంటే నేనేం చేశాను ప్రోగ్రామింగ్లో పైథాన్లో ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ప్రీవియస్గా ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ రాసేసి దానికి 2 కలపాలి కదా 10+2 అని రాయకుండా ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్ పెట్టేసి +2 అని పెట్టేసి అనమాట. అప్పుడు ఏమైంది అంటే మనం ఇందాక తీసుకున్న వేరియబుల్కి ఏమైందంటే 2 అనేది యాడ్ అయిపోయింది అనమాట. అంటే ఒక వేరియబుల్కి మనం ఒక నెంబర్ని డిక్లేర్ చేసేసాము. ఆ నెంబర్కి సర్టైన్ వాల్యూని కనుక మనం ఎడిషన్ అనేది చెయ్యాలి అంటే అప్పుడు మనం జనరల్గా అయితే కోడ్ ఎలా రాసాము సెకండ్ లైన్లో మీకు ఏదైతే చూపించానో అదే వేలో రాయడం అనేది జరిగింది అనమాట. ఇదే వేలో మనం రాసేటప్పుడు ఇంకా షార్టెస్ట్ వేలో ఇలా మనం ప్రీవియస్గా తీసుకున్న వేరియబుల్కి 2 అనే నెంబర్ని కలుపుతున్నాము అని చెప్పాలి అంటే ఈ టెక్నిక్ కాకుండా వేరొక టెక్నిక్ని కూడా యూజ్ చేసేసి ఏం చేస్తారంటే డెవలపర్స్ కోడ్ని రాయడం అనేది చేస్తారనమాట. ఆ టెక్నిక్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారనమాట. అంటే అది ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం పక్కన బార్ కొట్టేసి రాస్తున్నాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్లో ఎంత తీసుకున్నాము ఒక వాల్యూ తీసుకున్నాము. ఎంత 10 అని తీసుకున్నాము. ఓకే అయిపోయింది. ఈ వేరియబుల్కి మనం ఏం చేద్దాం అనుకున్నాము ఒక 2 అనే నెంబర్ యాడ్ చేద్దాం అనుకున్నాం. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ టెక్నిక్లో కాకుండా లేటెస్ట్ టెక్నిక్లో యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఏం రాసంటే ఏ అని రాసి దాని పక్కన 2 యాడ్ చేయాలి కదా, యాడ్ చేయాలంటే ప్లస్ అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి ఎంత అయితే యాడ్ చేస్తున్నామో అక్కడ రాసేసాను అనమాట. రాసేసాను తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ రాశాను. అంటే మనం ఇందాక రాసినప్పుడు కోడ్ ఎంతైతే అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు కూడా అవుట్పుట్ అంతే వస్తుంది. కాకపోతే ఏమైంది అంటే ప్రీవియస్ నేర్చిందంతా మనం ఏంటంటే పాతకాలంలో వాడే పద్ధతి అనమాట. దీన్ని ఏమంటారంటే ఓల్డ్ స్ట్రాటజీ అంటారు అనమాట. ఇది ఏంటిదంటే ప్రజెంట్ మనం వాడుతున్న స్ట్రాటజీ ఆఫ్ ద కోడ్ అనమాట. అంటే ఇది దీన్ని ఏమని పిలవచ్చు అంటే న్యూ కోడ్ అనుకోవచ్చు అనమాట. ఈ కోడ్లో మనం ఏం చేసేసాం ఓన్లీ సెకండ్ స్టెప్పే మార్చాం అనమాట. ఏం చేసేసానంటే చిన్న చేంజ్ చేశాను. ఏంటిదంటే ఇక్కడైతే ఏం చేశాను ఒక వేరియబుల్కి ఒక 2 అనే నంబర్ని కనుక ఎడిషన్ కనుక చేయాలి అంటే ఏం చేశానంటే ఏ అని రాసేసి వేరియబుల్ రాసేసి లెస్ అని పెట్టి 2 అని రాసేసాను. అలా రాయడం ద్వారా ఏమైందంటే మనం ఇందాక తీసుకున్న వేరియబుల్కి ఏమైందంటే ఒక నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేసేదంటే ఏం చేశాను ప్లస్ అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 2 అని రాసేసాను. అంటే ఇది దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసాను చూడు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 పక్క పక్కన కనుక కలిపి రాసేసామనుకో ఇలా రాసిన దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. కాంపౌండ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా కలిసి ఉంటే దాన్ని కాంపౌండ్ అంటారని తెలుసు కదా. అసైన్ చేయడం అంటే ఈజ్ ఈక్వల్ అని తెలుసు కదా. అంటే టూ ఆపరేటర్స్ ని కనుక ఒకే చోట కనుక ఉంచి కనుక ఒక కోడ్ రాసామనుకో దానిని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 పక్క పక్కనే కనుక 2 ఆపరేటర్స్ కనుక పక్క పక్కనే వితౌట్ స్పేస్ తో కనుక రాసామనుకో ఒక కోడ్లో దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని పిలుస్తారు. ఆ ఆపరేటర్ ఎలా వర్క్ అయింది అనేది చూద్దాం. ఏం చేసేసారంటే ఈ కోడ్ మీనింగ్ చూద్దాం. ఏమని రాస్తాను ఈ కోడ్లో మీనింగ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాశాను. ఎప్పుడైనా సరే ఒక ఏమైంది లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిద్ది అన్నాను కదా, అంటే దీని మీనింగ్ ఏంటి 2 అనే ఒక వాల్యూ ఏం చేశాను ఈజ్ ఈక్వల్ అంటే అసైన్ చేశాను. దేనికి అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేశాను అసైన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ప్లస్ అని పెట్టాను. ప్లస్ అంటే దాని మీనింగ్ ఎడిషన్ చేస్తున్నాను. అంటే 2 అనే ఒక వాల్యూని ఎడిషన్ చేసి దాన్ని ఏం చేస్తున్నాను అంటే అసైన్ చేస్తున్నాను. దేనికి ఏ అనే వేరియబుల్ లోపల అసైన్ చేస్తున్నాను. అసైన్ చేయడం అంటే స్టోర్ చేస్తున్నాను. అంటే ప్రీవియస్లీ ఏదైతే కోడ్ తీసుకున్నావో నాకు తెలియదురా బాబు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 2 అనే ఒక వాల్యూని ఏం చేస్తున్నా అంటే పైన చెప్పిన కోడ్కి నేనేం చేస్తున్నా అంటే పైన లైన్లో నువ్వు ఏదైతే ఒక కోడ్ చెప్పావో ఆ కోడ్కి నేనేం చేస్తున్నా అంటే 2 అనే ఒక నెంబర్ని ఎడిషన్ చేసేసి ఆ వచ్చిన వాల్యూని మొత్తాన్ని తీసుకొని వెళ్ళేసి నేను ఏం చేస్తున్నా అంటే ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్ గా చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తారంటే ఇలా కోడ్ రాయడం అనేది చేస్తారు. మామూలుగా అయితే ఇక్కడ ఏం రాశాను ఏ ప్లస్ ఈ 2 పక్క పక్కన పెట్టి రాసేసాను. ఇక్కడైతే ఏం రాశాను చూడు ఈజ్ ఈక్వల్ టు ముందల ప్లస్ కనుక పెట్టానంటే ఈ కోడ్ 2 కూడా ఏమవుతుందంటే ఒకేలా స్పందిస్తాయి
అదే టెక్నిక్ని మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక కోడ్కి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలి అంటే మనం ఏం చేసాం, ఇన్నాళ్ళు వేరియబుల్ చెప్పేసి దాని పక్కన ఆపరేటర్ చెప్పేసి దాని పక్కన వాల్యూ చెప్పడం ద్వారా మనం ఏం చేసాము, ప్రోగ్రామింగ్ అనేది రాయడం నేర్చుకున్నాం. అదే ఈ రోజు సెషన్లో మనం ఏం చెప్పామంటే దేనికైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో దానికోసం వేరియబుల్ అనేది డిక్లేర్ చేయవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఆపరేటర్ వాడదాం అనుకుంటున్నామో ఆ ఆపరేటర్ పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి వాల్యూ కనుక పెట్టేసేసామనుకో మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్న కోడ్కి అవుట్పుట్ ఎలా అయితే వస్తుందో రైట్ సైడ్ తీసుకున్న కోడ్కి కూడా ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ అలానే వస్తుంది అనమాట. అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇదే కోడ్ని మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి సర్వర్లోకి వెళ్ళేసి ఒకసారి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూసేసి మనం కూడా ఏం చేద్దామంటే బయటకు వచ్చేద్దాం. సో లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే రైట్ నో Satish, is it visible my screen? Yes sir, is it visible? ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను, కోడ్ రాసుకుంటున్నాను అనమాట. ఏం చేశానంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, కోడ్ ఏం పెట్టాను, ఏ అనే వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి నేను ఏం చేశానంటే a+2 అనే ఒక వాల్యూని పెట్టాను అనమాట. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ పెట్టేసాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది, 12 అనేసి వచ్చేసింది. ఓకే అంటే ఒక వేరియబుల్కి ఒక సర్టైన్ వాల్యూని కనుక ఎడిషన్ కనుక చేయాలి అంటే కోడ్ ఇలా రాస్తారని అర్థమైంది. ఓకే ఇలానే కాకుండా ఇంకొక టెక్నిక్లో కూడా రాయొచ్చు అనుకున్నాను. ఈసారి ఏం చేసామంటే ఏ అని తీసుకోకుండా బి అని తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో వాల్యూ 10 అని తీసుకున్నాను. ఓకే తర్వాత నేను ఏం చేశానంటే ఈ వేరియబుల్కి 2 అనే వాల్యూని యాడ్ చేద్దాం అనుకున్నాను. పైన రాసినట్టు కాకుండా మనం నేర్చుకున్న షార్టెస్ట్ టెక్నిక్ ద్వారా చూద్దాం అనుకున్నాం. అందుకోసం బి అనే వేరియబుల్ పెట్టాను. మనం కాంపౌండ్ ఎడిషన్ కనుక చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే అలా అయినా రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలా అయినా రాయొచ్చు అని తెలుసుకున్నాను. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాను, ఎంత యాడ్ చేద్దాం అనుకున్నాను 2 కాబట్టి 2 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బి అని ఇచ్చాను. అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. అవుట్పుట్ చూస్తే ఎంత వచ్చింది, 12 వచ్చేసింది. ఓకే అంటే మనం ఏం చేసాము, కోడ్ పైన రాసినా మనకు అవుట్పుట్ వచ్చేసింది, కింద రాసింది కూడా మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే కింద రాసిన స్టెప్లో మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్కి మనం ఏం చేసామంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఆపరేటర్ని అప్లై చేసేసి మనం ఏం చేసామంటే వాల్యూని ఎడిషన్ చేయడం అనేది చేశారనమాట. ఈ టెక్నిక్ని గురించి మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం చేస్తున్నామంటే ఒక పైథాన్ అనే కోడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఈజియెస్ట్ వేలో మనం ఏం చేస్తున్నామంటే ఈజియెస్ట్ వేలో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మనం చేయాలి అన్న వాటిని ఏం చేయొచ్చు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఏం చేశాను, ఒక వాల్యూకి ఏం చేశాను, నేను ఎడిషన్ చేయాలంటే కాంపౌండ్ అసైన్మెంట్తో ఎలా చేస్తారో నేర్చుకున్నాను. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక వాల్యూ ఒక కోడ్లో నేనేం చేద్దామంటే ఒక వాల్యూని సబ్ట్రాక్ట్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఎలా రాస్తారు కాంపౌండ్ అసైన్మెంట్ అనే దాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఏం చేశాను, బి అనే వేరియబుల్లో ఎంత ఉందంటే 10 అనే వాల్యూ ఉంది. దాంట్లో నుండి 2 డిజిట్స్ నేనేం చేద్దామంటే 2 అనే వాల్యూని ఏం చేద్దామంటే రెడ్యూస్ అనేది చేద్దాం, అంటే తీసేద్దాం. అలా తీసేయాలంటే ఏం చేస్తున్నాను అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్లో ప్లస్ పెట్టాను కదా, ఈ ప్లస్ కాడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే మైనస్ అని పెట్టి చూశాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు, అదే కోడ్లో నుండి ఏమైందంటే 2 డిజిట్స్ అనేది ఏమైందంటే దాంట్లో 2 అనే నంబర్ అనేది ఏమైందంటే తీసివేయడం అనేది జరిగిందన్నమాట, సబ్ట్రాక్షన్ జరగడం అనేది జరిగిపోయిందన్నమాట. ఓకే అంటే ఎడిషన్ చేయాలి అన్నా సేమే, కాకపోతే ఏం చేయాలి, ఆపరేటర్ మారితే సరిపోయింది. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎడిషన్ ఆపరేటర్ని తీసేసి ఈజ్ ఈక్వల్ టు ముందుల మైనస్ కనుక పెట్టాము సబ్ట్రాక్షన్ ఆపరేటరు, వెంటనే ఏమైందంటే పైన తీసుకున్న కోడ్లో నుండి 2 క్యారెక్టర్స్ అనేది ఏమైంది అంటే రెడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. అలానే ఈ సబ్ట్రాక్షన్తో పాటు మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే పైన తీసుకున్న కోడ్ల వేరియబుల్ ఎంత 10, అదే వేరియబుల్కి నేనేం చేద్దామంటే 2 అనే నెంబర్తో మల్టిప్లై చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే సేమ్ వేరియబుల్ రాసేసి దాని పక్కన ఏం చేశానంటే స్టార్ అని పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి
2 అని పెట్టాను. అంటే అప్పుడు ఏం జరిగిద్ది అంటే ఈ కోడ్ ఈ లైన్ ఏం జరిగిద్ది అంటే బి అనే వేరియబుల్ని తీసుకుంటుంది. ఆ వేరియబుల్ని ఏం చేస్తుందంటే ఇంటూ చేస్తుంది అనమాట. ఏ నెంబర్తో 2 అనే నెంబర్తో ఇంటూ చేసేసి ఆ వాల్యూ మొత్తాన్ని ఏం చేస్తుందంటే అవుట్పుట్లో మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే మనం మల్టిప్లికేషన్ అనే అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇలా యూజ్ చేస్తాం అనేసి అర్థమైంది. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. డివిజన్ అనేది కూడా చేయొచ్చు అనమాట. 10 అనే నెంబర్ని నేను ఏం చేస్తానంటే 2 అనే నెంబర్తో కనుక డివిజన్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ రాసేసి ఏ వేరియబుల్ అయితే చేద్దాం అనుకున్నా ఆ వేరియబుల్ రాసేసి అక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 2 అని కనుక పెట్టానుకో అప్పుడు ఏమైంది అంటే 2 అనే నెంబర్తో మనం ప్రీవియస్లీ తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏమైంది అంటే డివిజిబుల్ అయిపోయి మనకు అవుట్పుట్లో చూపించడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు కదా. 2 అనే నెంబర్ని 10 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూద్దామనేసి మనం ఏం చేసాం, రిమైండర్ అనే మాడ్యులస్ ఆపరేటర్ని వాడాం కదా. అలానే ఇదే అసైన్మెంట్ ఆపరేటర్తో మనం కూడా ఏం చేయొచ్చు అంటే మాడ్యులస్ ఆపరేటర్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఏం చేశాను, ఈ వాల్యూని 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే బి అని పెట్టేసి పర్సంటైల్ పెట్టి ఈజ్ ఈక్వల్ పెట్టి 2 అని పెట్టాను అనమాట. అప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దామని చూస్తే నాకు అప్పుడు ఏమొచ్చిందంటే అవుట్పుట్ వచ్చేసింది. ఎంత వచ్చేసిందంటే 0 వచ్చేసింది. అంటే 2 అనే టేబుల్తో 10 అనే నెంబర్ని కనుక డివిజిబుల్ చేసామనుకో రిమైండర్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది అనేసి మనకు అర్థమైపోయింది. అంటే మనం ఏం చేస్తామంటే మన కోడ్ని ఇంకొంచెం సింప్లిఫైడ్గా నేర్చుకోవాలంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దీనిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. No doubt. అందరికి అర్థమైనట్టేనా? Yes, sir. ఓకే, రైట్. నో మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకొని నెక్స్ట్ రియల్ టైం సినారీ అనేది ఒకటి సాల్వ్ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి ఏమి డౌట్ లేదు. ఓకే, ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ ఆపరేటర్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటిది అంటే ఫ్లోర్ డివిజన్ అని పిలుస్తారు. అంటే ఫ్లోర్ డివిజన్ అనే మరొక ఆపరేటర్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇంట్రడక్షన్ అనేది చూద్దాం అనమాట. మీ అందరికీ కూడా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివిజన్ చేస్తే కోషన్ అనే టర్మ్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక డివిజన్ చేద్దాం. ఏంటంటే ఒక 10 అనే ఒక నెంబర్ని నేనేం చేస్తానంటే డివైడ్ చేస్తున్నాను. దీంతో 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తున్నాను. ఆ డివైడ్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఇది నా దగ్గర ఉన్న క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే చిన్నప్పుడు మనం ఎలా నేర్చుకున్నామో చూద్దాం. అంటే దాని మీనింగ్ ఏంది, 2 అనే నెంబర్ని ఒక చెవులో పెట్టుకుంటున్నాము, మధ్యలో ఏం చేస్తున్నాం 10 అని పెట్టేసేసి ఇట్లా పెట్టుకోవడం అనేది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను 2 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో 10 అనే నెంబర్ని నేనేం చేస్తున్నాను అంటే డివిజిబుల్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే నేనేం చేస్తాను, మీ అందరికి తెలుసు కాబట్టి చెప్పడానికి లేదన్నమాట. 2 5s are 10 అని తెలుసు కాబట్టి 2 5s are 10 అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను, ఆ నెంబర్లో ఉండి ఈ నెంబర్ని తీసేసాను. ఇక నాకు ఎంత వచ్చిందంటే 0 అని వచ్చేసింది. కాబట్టి ఇలా మనం ఏం చేసాము, ఒక 10 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో డివిజిబుల్ చేయాలంటే ఇలా కదా మనం చేసేసేసి దీనిలో ఈ పార్ట్ ఏమని పిలుస్తారు, ఈ పార్ట్ ఏమని పిలుస్తారు? వసంత, డూ యు నో? దీన్ని ఏమని పిలుస్తారంటే ఇంకా రాయట్లేదు, కోషెంట్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? రిమైండర్. దిస్ పార్ట్ ఏమని పిలుస్తారు? రిమైండర్ అని పిలుస్తారు. ఓకేనా? రిమైండర్ అని పిలుస్తారు. ఓకే, అంటే మనం ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ప్రీవియస్లీ మనం తెలుసుకున్నాం కదా. ఎలా తెలుసుకున్నాము? మాడ్యులస్ అనే ఒక ఆపరేటర్ కనుక మనం వాడామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిమైండర్ ఎంత వస్తుందో మనం ఈజీగా నేర్చుకున్నాం కదా మాడ్యులస్ ఆపరేటర్ సహాయంతో. ఇందాక కోడ్లో కూడా మనం నేర్చుకున్నాం కదా, 0 వచ్చిందంటే ఎలా వచ్చిందో నేర్చుకున్నాం కదా. అలానే ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే ఒక నెంబర్ని ఒక టేబుల్తో ఒక నెంబర్ని కనుక డివిజిబుల్ చేసేసామనుకో దాని యొక్క కోషెంట్ అనేది ఎంత వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అనుకో ఎలా తెలుసుకుంటాము,
ఏ టైప్ ఆఫ్ కోడ్ని అప్లై చేయడం ద్వారా, ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ని అప్లై చేయడం ద్వారా మనం ఇలాంటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఫ్లోర్ డివిజన్ అనే ఒక న్యూ ఆపరేటర్ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే రైట్ నో లెట్స్ గో టు అవర్ పీపీటీ. మనం ఏం చేద్దామంటే మన పీపీటీలోకి వెళ్ళిపోతాం. యా, ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే డివిజన్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. డివిజన్ అనే ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఒక 2 నెంబర్లని డివిజిబుల్ చేస్తే దాని యొక్క అవుట్పుట్లో కోషెంట్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ డివిజన్ అనే ఆపరేటర్ని ఏం చేస్తామంటే యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే కోషెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక కోడ్ ఉందన్నమాట పక్కన. ఏమని ఉంది? ప్రింట్ 3/2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక నెంబర్ 3 అనే ఒక నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ చేస్తే నాకు ఒక అవుట్పుట్ వస్తుంది కదా. ఆ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటిది అంటే కోషెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఒక నంబర్ని మరొక నంబర్తో కనుక మనం డివిజిబుల్ చేస్తే వచ్చే ఆన్సర్ అనే దాన్ని, అవుట్పుట్లో వచ్చేదాన్ని ఏమంటారంటే కోషెంట్ అని పిలుస్తాం. ఆ కోషెంట్ తెచ్చుకోవాలంటే మనం ఎలా రాస్తామంటే డివిజిబుల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే కోషెంట్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. కానీ ఈరోజు చెప్పే సెషన్ అనేది ఏంటిది అనేది ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒకసారి ఎగ్జాంపుల్లోకి వెళ్ళి మళ్ళీ చూసేద్దాం. ఏం చేశాను? 2 అనే ఒక నెంబర్ని నేనేం చేశాను 3 అనే ఒక టేబుల్తో నేనేం చేద్దామంటే డివిజిబుల్ చేద్దాం అనుకున్నాను. నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది? కోడ్లో 1.5 వచ్చింది. అంటే అది ఎలా వచ్చిందో చూద్దాం. 2 అనే టేబుల్ని 3తో డివిజిబుల్ చేస్తాను. అప్పుడు ఎంత అయింది? 2 1 2 తెలుసు కాబట్టి రాసేసాను. ఏమైంది? 1. పాసిబుల్ కాదు కాబట్టి టేబుల్తో పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడు 10 అయింది. అప్పుడు ఎంత అయింది? 2 5s are 10 అని తెలుసు కాబట్టి 10 అని పెట్టేశాను. డివిజిబుల్ చేస్తే అవుట్పుట్ రిమైండర్ ఎంత వచ్చిందంటే 0 వచ్చేసింది. అంటే మనం ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే ప్రోగ్రామింగ్లో మనకు చూపించే పార్ట్ని ఏమని పిలుస్తారంటే కోషెంట్ అనేది వస్తుంది. ఈ కోషెంట్ అనేది మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నామంటే డివిజిబుల్ అనే ఆపరేటర్, 2 నెంబర్స్ మధ్యలో డివిజిబుల్ అనే ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు మనకి వచ్చే అవుట్పుట్ అంతా కూడా ఏం చూపిస్తుంది అంటే కోషెంట్ పార్ట్ మాత్రమే మనకి ఏం చేస్తుందంటే చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? మనం చేసిన ఇదే కోడ్ని కూడా మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా వెళ్ళేసి ఏం చేద్దామంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసేసి మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి 2 నెంబర్లను డివిజిబుల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 1.5 అనే దాన్ని కోషెంట్ అన్నాం కదా, ఇది వస్తుందా రిమైండర్ వస్తుందా అనేది ఒక్కసారి ఏం చేద్దామంటే మనం కూడా ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం అనమాట. ఓకే. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర ప్రింట్ ఆఫ్ కోడ్ రాసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత? 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. 3 కదా మనం తీసుకున్నాం. 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. దీన్ని ఏం చేద్దాము? 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే డివిజిబుల్ ఆపరేటర్ పెట్టాను. 2 డివిజిబుల్ ఆపరేటర్ అంటే ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఏం చేశాను? 2 అని పెట్టాను. పెడితే దాని మీనింగ్ ఏంది? 3 అనే ఒక నంబర్ని 2 అనే టేబుల్తో నేను ఏం చేస్తాను అంటే డివిజిబుల్ చేస్తున్నాను. ఓకే డన్ అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్లో ఒక నెంబర్ వచ్చింది. ఎంత వచ్చిందంటే 1.5 అని వచ్చింది. ఓకే, 3 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో డివిజిబుల్ చేస్తే నాకు 1.5 వచ్చింది. 1.5 అనే దాన్ని ఏమని పిలుస్తాం? మామూలుగా మనకు 1.5 ఎక్కడ వచ్చింది? కోషెంట్ పార్ట్లో వచ్చింది. అంటే ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే మనకు అవుట్పుట్లో వచ్చే ఏదైతే ఉంటుందో, అవుట్పుట్లో వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తారంటే కోషెంట్ అని పిలుస్తారు. అంటే ఈ కోషెంట్ని కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా డివిజన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఇలా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ రోజు మనం తెలుసుకునే కాన్సెప్ట్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో టు ద పీపీటీ. మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాము? ఫ్లోర్ అనే డివిజన్ ఆపరేటర్ గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం అనుకున్నాం. ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఏం చేసిందో చూద్దాం. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఇప్పుడు నేనేం చేశాను? ఒక నెంబర్ని ఒక టేబుల్తో నేనేం చేశానంటే డివిజిబుల్ చేస్తే నాకు ఒక కోషెంట్ పార్ట్ వచ్చింది కదా. ఆ పార్ట్ని మీరు రైట్ సైడ్ కనుక చూసారనుకో, ఈ రైట్ సైడ్ పార్ట్లో మీకు క్లియర్గా వస్తుంది అనమాట. 1.5 అని ఉంది. దాంట్లో ఏమని పిలుస్తారంటే పాయింట్ ఉంది చూడు, ఆ పాయింట్ అనే దాన్ని డెసిమల్ అంటారనమాట. ఆ డెసిమల్ తర్వాత వచ్చిన నంబర్ని ఏమంటారంటే మీ అందరికీ తెలుసు కదా, ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తారనమాట. ఆ పాయింట్కి బిఫోర్ ఉంది చూడు, ఆ బిఫోర్ ఉన్న
బిఫోర్ ఉన్న పార్ట్ని ఏమని పిలుస్తారంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక నంబర్ కనుక తీసుకున్నాం అనుకో, ఏదైనా ఒక ఫ్లోటింగ్ నంబర్ కనుక తీసుకున్నాం అనుకో, డాట్ ఉంటుంది చూడు, ఆ డాట్ని డెసిమల్ పార్ట్ అని పిలుస్తారు. డెసిమల్ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ని ఏమని పిలుస్తారంటే ఫ్రాక్షనల్ పాయింట్స్ అని పిలుస్తారు అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉండే వాటిని ఏమని పిలుస్తారంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, నాకు ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఎలా చేయాలి ఏంటిది అనేది మనందరికీ అర్థమైంది. ఫ్రాక్షనల్ పార్ట్లో నేనేం చేయాలంటే 1 డిజిట్ తీసుకోవాలనుకో, అప్పుడు ఏం చేశాను, రౌండ్ ఆఫ్ అని ఒక టెక్నిక్ మనం వాడేసేసి ఏం చేశానంటే ఫ్రాక్షనల్ పార్ట్లో ఒక డిజిట్ కావాలంటే ఒక డిజిట్ తెచ్చుకున్నాను. అలానే ఒక ఫ్లోటింగ్ నెంబర్లో ఉండి నాకు ఏం చేశానంటే ఫ్రాక్షనల్ పార్ట్లో 2 డిజిట్స్ కావాలనుకో, రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్తో ఎలా మనం తెచ్చుకోవచ్చు అనేది ప్రీవియస్ సెషన్లో మనం నేర్చేసుకున్నాం అనమాట ఆల్రెడీ. ఓకే, ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ అనేది చేసుకుంటున్నాం. ఫ్రాక్షనల్ పార్ట్ చేయడం అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక నంబర్ని మరొక నంబర్తో డివిజిబుల్ చేస్తే అక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో కోషెంట్, ఆ కోషెంట్లో నాకు ఫ్రాక్షనల్ పార్ట్ వద్దు, ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఈజీగా అంటే ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే దానిలో వచ్చే కోషెంట్ పార్ట్లో ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే నేను తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లోర్ డివిజన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కోషెంట్ పార్ట్లో ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక నెంబర్ని 3 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేశాను. ఆ డివిజిబుల్ చేస్తే నాకు ఎంత వచ్చింది అవుట్పుట్, ఎంత వచ్చింది కోషెంట్, ఎట్ చూసాం కదా ఎంత వచ్చింది 1.5 వచ్చింది. దీంట్లో నాకేం కావాలనుకున్నా అంటే ఓన్లీ ఫర్ నాకేం కావాలనుకున్నాను, ఇంటిగ్రల్ పార్ట్ ఒక్కటే కావాలనుకున్నాను. ఈ ఒక్క పార్ట్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామంటే ఒక ఆపరేటర్ సహాయంతో తెచ్చుకుంటాం. దాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్లోర్ డివిజన్. ఎఫ్ అంటే ఫ్లోర్, డి అంటే డివిజన్. అంటే ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఒక కోషెంట్లో ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మనం ఏం చేద్దామంటే ఏ ఆపరేటర్ వాడతారు, దాని యొక్క సింటాక్స్ ఏంటిది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, అంటే ఒక కోషెంట్ పార్ట్లో ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిది అంటే మనం ఒక నెంబర్ పెట్టేసి ఆ తర్వాత దేన్నైతే డివిజిబుల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ చెప్పేసి ఆ రెండింటి మధ్యలో 2 ఫార్వర్డ్ స్లాషెస్ కనుక పక్కన రాసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తారు. అంటే ఒక నంబరు తర్వాత 2 ఫార్వర్డ్ స్లాష్లు తర్వాత నంబర్ కనుక పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పెట్టిన నంబర్ని లాస్ట్ నెంబర్తో నేను ఏం చేస్తున్నానంటే డివిజిబుల్ చేస్తున్నాను. ఆ డివిజిబుల్ చేసేటప్పుడు రెండింటి మధ్యలో ఏం పెట్టాను, 2 డబల్ కోట్స్లు పెట్టాను. డబల్ కోట్స్లు పెట్టానంటే ఏమైందంటే ఆ నెంబర్ ఈ నెంబర్ డివిజిబుల్ అయిపోయింది. ఆ వచ్చిన వాల్యూ కోషెంట్ అనేది వస్తుంది. ఆ కోషెంట్లో నుండి మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్నే తెచ్చుకుంటున్నాము అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే కోడ్ ఈ టైప్ ఆఫ్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. మనం కూడా ఏం చేద్దామంటే ఇదే ఎగ్జాంపుల్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసేసి ఒకసారి మనకి ఇంటిగ్రల్ పార్ట్ వస్తుందో రాదా అని చూసేసేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే 3 అనే ఒక నెంబర్ని నేనేం చేశానంటే 2 అనే నెంబర్తో నేనేం చేశానంటే డివిజిబుల్ చేసేసాను. దాంట్లో నాకు అప్పుడు ఏమైందంటే ఒక కోషెంట్ అనేది వచ్చింది. ఎంత వచ్చింది 1.5. ఈ కోషెంట్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే ఓన్లీ ఫర్ ఇంటిగ్రల్ పార్ట్ని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఈ 2 నెంబర్ల మధ్యలో నేనేం చేశాను ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూసాను. అవుట్పుట్ చూస్తే నాకు ఎంత వచ్చింది 1 అని రావాలి. 1 వచ్చిందో లేదో చూద్దాం. ఓకే 1 అనేది వచ్చేసేసింది. అంటే 2 నెంబర్లని డివిజిబుల్ చేస్తే ఆ డివిజిబుల్ చేసిన దాంట్లో కోషెంట్ అనేది వస్తుంది. ఆ కోషెంట్ పార్ట్లో నుండి మనం ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ని ఇలా కోడ్లో కనుక అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 1 అనేది వచ్చేసింది అనమాట. దీంట్లో ఎవరికైతే సరే డౌట్ ఉంది ఫ్లోర్ డివిజన్.
No, sir. ఎనీబడి? No, sir. ఓకే. అలానే మనం No, మరొక sir. ఎగ్జాంపుల్ కూడా మనం చేసుకొని అంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఏంటిది? 4 అనే ఒక నంబరు 2 అనే నంబర్తో నేను ఏం చేశానంటే డివిజిబుల్ చేశాను. ఆ డివిజిబుల్ చేసినప్పుడు నాకేం చేసామంటే ఒక కోషెంట్ వచ్చింది కదా, ఆ కోషెంట్లో ఉండి ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న పార్ట్ ఎంత వస్తుందని చూద్దాం. ఓకే, రఫ్గా మనం ఏం చేద్దామంటే మనకి మార్క్స్ బాగా వచ్చు కదా, మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి డివిజన్ చేసేస్తే దాంట్లో కోషెంట్ ఎంత వస్తుందో చూద్దాం, దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఒకటి ఎంత వస్తుందో చూద్దాం అనమాట. ఏం చేద్దాం అనుకున్నాము? 2 అనే టేబుల్తో 4 అనే ఒక నెంబర్ని ఏం చేద్దామంటే డివిజిబుల్ చేద్దాం అనుకున్నాం. డివిజిబుల్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 2 అని వచ్చింది. ఓకే డన్. చూడు, అంటే పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న పార్ట్ని ఏమంటారు? ఇంటిగ్రల్ పార్ట్. అంటే నాకు అవుట్పుట్ ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ ఎంత చూస్తుందంటే కోషెంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఫ్లోటింగ్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. మనకి 2 అనే నెంబర్ని 4 అనే టేబుల్తో 4 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో కనుక మనం డివిజిబుల్ చేసేసామనుకో మనకి కోషెంట్ అనేది ఎంత వస్తుందంటే 2 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ 2లో 2.2 అని వస్తుంది అనమాట. దాంట్లో మనకి ఏం కావాలి అనుకున్నామంటే ఇంటిగ్రల్ పార్ట్ ఎంత? 2. ఆ 2 ఒక్కటే తెచ్చుకోవాలంటే మనం ఏం చేయొచ్చు? ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ మనకు అప్లై చేస్తామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఏం చేయొచ్చు? ఈ కోషెంట్లో ఉంది ఇంటిగ్రల్ పార్ట్ ఎంత? 2 అనే దాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకోవడం అనేది మనం కూడా ఏం చేద్దామంటే మనకు తెలుసు కాబట్టి ప్రాపర్గా మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది, అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఒక 4 అనే ఒక నెంబర్ని నేనేం చేద్దాం అనుకున్నాను? 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేద్దాం అనుకున్నాను. డివిజిబుల్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూస్తాను. అవుట్పుట్ ఎంత వచ్చింది? 2.2 అని వచ్చేసింది. ఓకే, దీంట్లో నాకు ఏం కావాలనుకున్నాను? పాయింట్ తర్వాత కాకుండా పాయింట్ బిఫోర్ ఉన్న పార్ట్ ఒకటే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను? ఈ డివిజన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, దాని పక్కన ఇంకొక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే వచ్చేసింది. ఓకే, ఎంత వచ్చేసింది? 2 అనేది వచ్చేసింది. అంటే 4 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేస్తే దానిలో మనకి కోషెంట్లో ఉంటే ఇంటిగ్రల్ పార్ట్ ఎంత ఉంటుందంటే 2 అనే పార్ట్ మాత్రమే ఉంటుంది అనేది తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో కోడ్ ఇలా రాయడం ద్వారా తెచ్చుకోవడం అనేది చేస్తామన్నమాట. ఓకే, మనం అవుట్పుట్ కూడా చూద్దాం ఒకసారి. ఎంత వచ్చిందంటే 2 అనేది వచ్చేసేసింది. ఓకే. అలానే మనం ఇంకోటి ఏం చేద్దామంటే ఇది చేసేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు వచ్చిన వాల్యూ అనేది కరెక్ట్గా ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలనుకున్నాను. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కోషెంట్ వచ్చింది కదా, ఆ కోషెంట్ ద్వారా మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు లైక్ ఏం చేశాను ఇక్కడ 4 అనే ఒక నెంబర్ని నేను ఏం చేశాను 4 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో డివిజిబుల్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 2.2 అని వచ్చేసింది. 2.4లో మనం ఏం చేస్తాం? ఇంటిగ్రల్ పార్ట్ ఒకటి తెచ్చుకున్నాను. ఎంత? 2. ఆ 2 అనేది విచ్ డేటా టైప్, ఇది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది చెక్ చేద్దాం అనుకున్నాను అనమాట. విచ్ డేటా టైప్కి ఈ వాల్యూ అనేది చెందింది అనేది తెలుసుకోవాలనుకున్నాం. మనకు డేటా టైప్స్ అంటే బోల్డ్ ఉంటే ఏం తెలుసు కదా, ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్ అలా ఉంటే ఏం తెలుసు కదా. అలానే మనకి ఇంటిగ్రల్ పార్ట్ వచ్చింది కదా, అప్పుడు డేటా టైప్ కూడా ఏమైనా వస్తుందంటే ఇంటిగ్రల్ అనేది వస్తుందా లేకపోతే వేరేది వస్తుందా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ని కనుక అప్లై చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఒక వాల్యూ అనేది వచ్చిందనమాట. ఆ వాల్యూ అనేది విచ్ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలంటే మనం కోడ్ని ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాము. ఓకేనా? ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చేద్దాము. దానికంటే ముందు మీరంతా కూడా 1-2 సార్లు రివిజన్ అయితే మీ అందరికి వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే మన పీపీటీలోకి వెళ్ళి కోడ్ ఏం రాస్తారో చూద్దాము. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ప్లే చేసి చూద్దాం అనమాట. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఒకసారి చెప్పడం ద్వారా కొంచెం ఎక్కిద్ది, రెండోసారి చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కిద్ది అనేది ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం కోసం మాత్రం మీకు ఏం చేస్తుందంటే పీపీటీలో చెప్పడం, కోడ్ ప్లే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ పార్ట్ ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాం. ఏది? ఒక నెంబర్ 3 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేస్తే దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఒకటే తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ పెట్టేసాం. అప్పుడు నాకేమైంది? 3 అనే నెంబర్కి
2 అనే నెంబర్ మధ్యలో 2 డబుల్ కోట్స్లు కనుక పెట్టాను అప్పుడు నాకేమైంది ఆ 2 డివిజిబుల్ అయ్యి దాంట్లో ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ పార్ట్ ఒకటే వస్తుంది. ఓకేనా, ఆ పార్ట్ మొత్తాన్ని ఏం చేశానంటే ఇంటిగ్రల్ పార్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేశాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏమైంది, మనకు వచ్చిన ఇంటిగ్రల్ పార్ట్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ అనేది ఏమైందంటే నాకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఓకే, తర్వాత నేను ఏం చేశాను, మనకు వచ్చిన ఇంటిగ్రల్ పార్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది ఏ డేటా టైప్కి సంబంధించిందో తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడాలి కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి టైప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో మనం చూస్తుంది ఇంటిగ్రల్ పార్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్కి సంబంధించిందో చూద్దామని చెప్పాడు. దాంట్లోకి వెళ్ళి ఇంటిగ్రల్ పార్ట్ అని ఇచ్చేసాను. ఇచ్చి చూస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే క్లాస్ ఇంట్ అని వచ్చేసింది. అంటే మనకేమైంది అంటే ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఒక కోషెంట్ అనేది వచ్చింది. దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఒకటే కావాలని తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న వాల్యూ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంటీజర్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనేసి అర్థమైంది. అంటే ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఏ డేటా టైప్కి సంబంధించినవి వస్తాయి అంటే ఇంటీజర్ పార్ట్కి సంబంధించినవి వస్తాయి అన్నమాట. అదే ఒక వాల్యూని డివిజన్ కనుక చేస్తే మనకు వచ్చే కోషెంట్ అనేది ఎప్పుడు కూడా ఏ పార్ట్లో ఉంటుందంటే ఏ డేటా టైప్కి సంబంధించింది వస్తుందంటే ఆల్వేస్ ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్కి సంబంధించిన వాల్యూ మాత్రం మనకి ఏమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఒక డివిజన్ కనుక చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ అనేది విచ్ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతారనమాట. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఫ్లోట్ ఆఫ్ ద డేటా టైప్కి సంబంధించింది వస్తుంది అని చెప్పేసేయాలన్నమాట. అలానే ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేస్తే దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ అనేది మనం తెచ్చుకుంటాం కాబట్టి ఆ తెచ్చుకున్న వాల్యూ అనేది విచ్ డేటా టైప్కి సంబంధించింది, ఫ్లోట్కి సంబంధించింది అని అడుగుతారు. కాదు, మనం ఫ్లోర్ అనే డివిజన్ ఆపరేటర్ కనుక పెట్టామంటే అప్పుడు వచ్చే వాల్యూ ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఏమైతే అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తే సరిపోయింది అనమాట. ఓకేనా, మనం ఇదే ఎగ్జాంపుల్ మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసి ఇది కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే నేర్చుకుని వచ్చేద్దాం. ఓకే, ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే. నేనేం చేసిందంటే ఒక నెంబర్ తీసుకున్నాను, 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ని నేనేం చేశానంటే డివిజిబుల్ చేశాను, దేంతో 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేశాను. అప్పుడు నాకేమొచ్చింది, ఒక కోషెంట్ వచ్చింది. ఎంత వచ్చిందంటే 1.5 అని వచ్చింది. ఎంత వచ్చింది నాకు తెలియదు. దాంట్లో నేనేం చేద్దామంటే ఓన్లీ ఇంటిగ్రల్ పార్టే తెచ్చుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఆ రెండింటి మధ్యలో ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ పెట్టి అప్పుడు నాకు ఏమైందంటే ఆల్వేస్ మనకేమైంది ఇంటిగ్రల్ పార్టే వచ్చింది. ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఎంతైతే వచ్చిందో ఆ మొత్తాన్ని నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంటిగ్రల్ అండర్స్కోర్ పార్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ అని పెట్టాను. అంటే ఇప్పుడు నాకేమైంది, నేను 2 నెంబర్లను డివిజిబుల్ అయినాయి, దాంట్లో వచ్చిన కోషెంట్ వచ్చింది. ఆ కోషెంట్లో ఆల్వేస్ ఇంటిగ్రల్ పార్టే తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని ఏం చేశానంటే ఇంటిగ్రల్ పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. దీనికి మీనింగ్ ఇది. తర్వాత నేనేం చేద్దాము, దాని యొక్క అవుట్పుట్ ఎంత వచ్చిందో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఇంటిగ్రల్ పార్ట్ అని చేశాను. ఇచ్చేసి ప్లేయర్ చేసి చూస్తే ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది, 1 అని వచ్చేసింది. ఓకేనా, ఓకే. అంటే 3 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేస్తే కోషెంట్ 1.5 వచ్చింది. దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది విచ్ డేటా టైప్కి సంబంధించింది అనేది చూద్దాం. అందుకోసం నేనేం చేస్తానంటే టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తానని అందరికీ తెలుసు కదా. అందుకోసం నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్, అంటే నేను అవుట్పుట్లో చూద్దాం అనుకుంటున్నాను కదా ఏ డేటా టైప్కి సంబంధించిందో, అందుకని ప్రింట్ ఆఫ్ అని చెప్పాను. టైప్ ఆఫ్ అని పెట్టేస్తాను. తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏ వేరియబుల్లో స్టోరేజ్ అయింది చూస్తుంది, ఇంటిగ్రల్ పార్ట్లో స్టోరేజ్ అయింది చూస్తాం. అందుకని ఇంటిగ్రల్ పార్ట్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు వచ్చేసింది. అంటే 3 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో నేను డివిజిబుల్ చేస్తే అప్పుడు నాకు కోషెంట్ 1.5 వచ్చింది. దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఎంతంటే 1 కాబట్టి ఆ 1 తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న 1 అనేది ఏ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుందంటే క్లాస్ ఇంట్ అని చూపించింది. అంటే ఏంటిది, ఆ వచ్చిన వాల్యూ అనేది ఇంటీజర్ పార్ట్లో ఉంది అనేది అర్థమైంది. అంటే అప్పుడు నాకేమర్థమైంది, ఫ్లోర్ డివిజన్లో వచ్చిన వాల్యూ ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఆల్వేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటీజర్ పార్ట్ని ఏం చేస్తుందంటే ఇంటీజర్ అనే డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి? దీంతో మనకి ఏమర్థమైందంటే ఈ రోజు సెషన్లో ఫ్లోర్ డివిజన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి? నో సార్, నో డౌట్. అర్థమైనట్లేనా? ఓకే.
సో రైట్లో మనం ఏం చేద్దామంటే మనం ఒక రియల్ టైం సినారియో చేద్దాం అనేసి అనుకున్నాం కదా, ఆ రియల్ టైం సినారియోని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి నేర్చేసుకుని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఎందుకంటే మనకి వితౌట్ రియల్ టైం సినారియో కనుక లేకపోతే మనం ఎప్పటికీ కూడా జాబ్ అనేది కొట్టలేమన్నమాట. అది మీ అందరికీ తెలుసు కాబట్టి రియల్ టైం సినారియోస్ అనేది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత మీ జాబ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే రియల్ టైం సినారియో చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ వన్ కాన్సెప్ట్ కాదనమాట. ఒకేసారి మనం ఏం చేస్తామంటే ఒక టికెట్లో ఒక 20-30 ఆపరేటర్స్ వాడచ్చు, లేదా 20-30 లైన్స్ కోడ్ అనేది అప్లై చేయొచ్చు. ఆ కోడ్లన్నీ సీక్వెన్స్లో ఎలా అప్లై చేస్తారో తెలుసుకోవాలంటే మనకి ఏమొస్తుందంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి రాదనమాట. ఆ కాన్సెప్ట్ని అప్లై చేయడం కనుక మనం నేర్చుకున్నాం అనుకో, ఎప్పుడైతే మన కాన్సెప్ట్ని అప్లై చేయడం కనుక బాగా నేర్చుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే విత్ మంచి స్కిల్తో అనేది వెళ్తాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే బెటర్ ప్యాకేజెస్ అనేవి పొందగలరు అనమాట. మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే కోడ్ నాకు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే రోజు ఏదైతే చెప్తున్నానో ఆ కోడ్లన్నీ నాకు పంపిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు ప్రాపర్గా సెండ్ చేయట్లేదు అనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఏదైతే మనం టికెట్స్ చేస్తున్నామో ఆ టికెట్ కంప్లీట్ అయిపోయినాక నాకు ఏం చేస్తారంటే మీరు కూడా ఒకసారి మీ కోడ్ ప్లే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేసి మీ అందరికి కూడా ప్రాక్టీస్కి పంపాను కదా ఒకటి, సో దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్స్ అనేవి పంపండి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకో నేను కూడా మీకు ఏం చేస్తాను అంటే ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యారో వాటిని ఏం చేస్తానంటే మీతో కనెక్ట్ అయ్యి చెప్పడం అనేది చేస్తాను. ఓకే ఓకే. దాంట్లో మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని మళ్ళీ ఒక్కసారి ఏం చేద్దామంటే ప్రాక్టీస్ చేసేసుకొని టుమారో సెషన్లో కూడా మనం ఏం చేద్దామంటే వేరొక టికెట్స్ని కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే ఓకే. దాంట్లో ఏంటంటే ఫస్ట్ టికెట్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్. ఈ టికెట్ అనేది ఏంటో చూద్దాం. టికెట్ అంటే ఏదో కాదనమాట. మీ అందరికి తెలుసు కదా టికెట్ అంటే మీరు మనం ఏంటి పైథాన్ డెవలపర్ అనమాట. మనకు వచ్చే వాటన్నిటిని కూడా ఏమంటారంటే టికెట్స్ అంటారు. అని మీ అందరికి తెలుసు కదా, టాస్క్లు అంటారు కదా. ఆ టాస్క్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ డెవలపర్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే టికెట్ అంటారు అనమాట. టికెట్ అంటే మనకు ఒక క్వైరీ వచ్చింది, ఆ క్వైరీని మనం సాల్వ్ చేసి పంపడాన్ని ఏమంటారంటే టికెట్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం అదే వాటితో మనం కూడా ఏం చేద్దామంటే రోజు కూడా డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. దాంట్లో ఫస్ట్ టికెట్ ఏంటిదంటే ఇది ఒక రియల్ టైం సినారియో. ఆ రియల్ టైం సినారియో ఏంటో చూద్దాం. ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ n rows using stars where integer n as given as a input. అంటే మనకి ఏం చేయమన్నాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు మనకి. లిటరల్గా ఏం చేయమన్నాడంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ ఉంది కదా, ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్లో మనం ఏదైతే ఒక నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ ఆధారంగా నాకు ఏం కావాలంటే నేను ఏ నెంబర్ అయితే తీసుకున్నానో అన్ని రోస్ అనేది నాకు ఫామ్ అవ్వాలి. ఆ రోస్లో నాకు ఏముండాలి అంటే స్టార్స్ అనేది ఉండాలన్నమాట. ఆ స్టార్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ అవ్వాలి అంటే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ ఉంది చూడండి, ఆ రైట్ సైడ్ ఉన్నట్టు ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము. ఇన్పుట్లో నేను 4 అని ఇచ్చాను అనుకో, నాకు ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ స్టార్స్తోనే ఉండాలి. నాకేం కావాలి అంటే 4 లైన్స్లో స్టార్స్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగులర్ని రిప్రజెంట్ చేయాలి. అలా చేయాలి అంటే మనం ఎలా ప్రోగ్రామ్ అనేది అచీవ్ చేస్తాము అనేది మన దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఈ టికెట్ ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారు అనేది ఈ రోజు సెషన్లో మనం తెలుసుకునే టాస్క్ అనమాట. ఓకే ఓకే. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా దీని మీద స్పేసెస్ అనేవి కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే టెక్నిక్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ టెక్నిక్స్ కనుక మీకు బాగా కనుక వచ్చేసినాయి అంటే మీరు ఏం చేస్తారంటే కొన్ని కాన్సెప్ట్స్ ఏం చేయగలరంటే ఈజీగా చేయడం అనేది చేస్తారనమాట. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక స్కిల్ని ప్రాపర్గా కనుక నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత డెప్త్గా కనుక మనం కనుక నేర్చుకున్నప్పుడు ఈజీగా మనకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం నేర్చుకొని వదిలేసేసి మళ్ళీ కొంచెం నేర్చుకుంటూ ఉంటే మనకి ఏమైందంటే ఎవరికి కూడా మనల్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోవాలన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ కనుక మీరు నేర్చుకుంటారంటే దాంట్లో డెప్త్నెస్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అది వచ్చేంత వరకు ఎంత కష్టమైనా కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఈ టికెట్ అనేది ఏంటో చూద్దాం. టికెట్ ఏంటి అంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే పెయింట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక టికెట్ ఉంది, నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ అని మన దగ్గర కోడ్ ప్లే గ్రౌండ్లో ఇన్పుట్ అవన్నీ మీకు తెలుసు కదా. ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నా అంటే 4 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఏం కావాలి అంటే నాకు ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ రాస్తున్నాను. ఎలా అంటే 4 ఏం కావాలి 4 రోస్లో ఫామ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నెంబర్ నేను ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. ఆ రోస్లో నాకు ఏం కావాలంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు ఉండాలన్నమాట. ఓకే. ఒకసారి నేను రాస్తాను అనమాట. ఒకసారి 1 సెకండ్.
ఓకే. ఇలా నాకేం కావాలంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. కావాలంటే ఒకసారి చెక్ చేద్దామా? ఓకే. ఇక్కడికి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టార్ కాడ ఉన్న లైన్ అంతా చెక్ చేశాను. రో అంటే అడ్డంగా ఉన్న లైన్ అయినా ఈ రో అనేది ఫస్ట్ రో. ఓకే. ఇక్కడ చూపించాను చూడు, ఇక్కడ స్టార్స్ ఉన్న ఈ లైన్ ఏమని పిలుస్తారంటే సెకండ్ రో అంటారు. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి చూడు, ఈ లైన్ ఏమని పిలుస్తారంటే థర్డ్ రో అని పిలుస్తారు. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి చూడు, ఇక్కడ రిప్రజెంట్ అయిన ఈ లైన్ ఏమని పిలుస్తారంటే ఫోర్త్ రో అని పిలుస్తారు. అంటే నేను ఇన్పుట్లో ఎంత తీసుకున్నాను నంబరు 4 అని తీసుకున్నాను కాబట్టి నాకు ఏం కావాలి, 4 రోస్లో నాకు స్టార్స్ అన్ని అరేంజ్ అవ్వాలి. ఆ అరేంజ్ చేయబడిన స్టార్స్ అన్ని నాకు ఎలా ఉండాలి, రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని రిప్రజెంట్ చేయాలి. ఇలా వచ్చేటట్లు నాకు ప్రోగ్రామ్ రాయాలి. ఇలా రావాలి అంటే మీరు పైథాన్ నేర్చుకున్నారు కాబట్టి ఆ పైథాన్ లాంగ్వేజ్లో ఎలా అప్లై చేస్తారు ఈ కోడ్ని అనేది నాకు తెలియాలి. అలా తెలియాలి అంటే మనం ఎలా సాల్వ్ చేస్తాము అనే దాని గురించి చూద్దాం. అలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకున్నాను, ఎప్పుడు కూడా మనం పైథాన్లో సాల్వ్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, మనం సాల్వ్ చేసే దానిలో ఏం తెలుసుకోవాలి, లాజిక్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక టికెట్ అనేది సాల్వ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలపర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాంటిటీ ఏంటంటే ఫైండ్ ద లాజిక్. అంటే లాజిక్ అనేది ఏంటిది, ఏ ప్యాటర్న్లో ఉంది ఆ క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో ఉంటే విచ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంది ఆ క్వశ్చన్, ఆ కైండ్ ఆఫ్ ద ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్లో ఉండే సంస్థని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే విచ్ టైప్ ఆఫ్ లాజిక్ని మనం యూజ్ చేయాలి, ఆ లాజిక్ని అప్లై చేయాలంటే ఎలా చేస్తారు అనే దాని ఒక స్కీమా అనేది మనకి తెలియాలన్నమాట. ఆ స్కీమా తెలియాలంటే ఆ లాజిక్ని కనుక మనం నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే రోజు కూడా చేసిన టాస్క్లు చేస్తా వెళ్తా ఉంటే ఏమైందంటే ఒక కొత్త టాస్క్ కనుక వచ్చిందనుకో దాంట్లో మీరు 100% చేయకపోయినా ఏమైందంటే మినిమం ఒక 30% ఆఫ్ ద ఎఫర్ట్ అనేది సరే మీరు చూపించగలరు అనమాట. అలా మీరు ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తారనుకో మీరు ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే నేను ఏం చేస్తానంటే బగ్స్ అనే దాని గురించి మీకు చెప్పను అనమాట. ఎందుకంటే నేను సాల్వ్ చేస్తాను, ఆ సాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుంది 100% ఆన్సర్ వస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చినప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఏమొస్తాయి నేను చెప్పలేను కదా. అదే మీరు కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే ఏదో ఒక బగ్ అనేది వస్తుంది అనమాట, ఏదో ఒక తప్పు అనేది వస్తుంది. ఆ తప్పు ఎందుకు వచ్చిందో నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు మీకు చెప్పడం ద్వారా మీకు ఏమవుతుందంటే డీబగ్గింగ్ స్కిల్స్ అనేది అడాప్ట్ అవుతాయి అనమాట. డీబగ్గింగ్ స్కిల్స్ కనుక ఎవరికైతే బాగా ఉంటాయో వాళ్ళకి హైయెస్ట్ శాలరీస్ తీసుకుంటారు. మీరు చూసే అమెజాన్ కంపెనీ ఇలాంటి కంపెనీస్లో ఎవరికి ఎక్కువ శాలరీస్ ఇస్తారంటే డీబగ్గింగ్ చేసే వాళ్ళకి, ఎవరైతే ఎర్రర్స్ ఉంటాయో కోడ్లో ఆ ఎర్రర్స్ని రెక్టిఫికేషన్ చేసే వాళ్ళకి హైయెస్ట్ శాలరీస్ ఇస్తారనమాట. అందుకోసం మీరు ఏం చేయాలంటే కోడ్ రాయడం ఈజీ, దాన్ని డీబగ్గింగ్ చేయడం కష్టం అనమాట. ఆ డీబగ్గింగ్ స్కిల్స్ అనేవి రావాలి అంటే ఎట్లా వస్తాయి అంటే మనం చేసే పార్ట్లో ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి, ఆ ఎర్రర్కి మీనింగ్ ఏంటిది, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా రెక్టిఫికేషన్ చేయాలి అనే వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట. అవి చేయడంలో మీలో ఏమవుతున్నారంటే కొంతమంది సరిగ్గా చేయట్లేదు అనమాట. ఆటోమేటిక్ ఇంకొక నుంచి ఊరుకోను. ఓకే. ఇప్పుడు నా లాజిక్ ఇది అంటే నేనేం చేశాను, నా టికెట్ ఏంటిది, ఇన్పుట్లో ఒక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ ఆధారంగా మనం ఏం చేయాలి అంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని స్టార్స్ రూపంలో అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేయాలంటే దాంట్లో మనం ఏం చేయాలి, లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాజిక్ ఏంటిదో చూద్దామనేసి అప్పుడు మనం ఏం చేసాము, స్టార్స్, రైట్ యాంగులర్స్, కోన్స్ ఇలాంటి వాటిని కనుక ఫామ్ చేయాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్లో సీక్వెన్స్ అనేది ఎలా ఉందనేది చూడాలన్నమాట. సీక్వెన్స్ చూడాలంటే నేను ఒక్కసారి దీంట్లో ఏదో ఒక రోని ర్యాండమ్గా పికప్ చేసుకున్నాను. ఈ రో తీసుకున్నాను సపోజ్ దట్. ఈ రో ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ ఏముందంటే ఈ రో ఎలా ఉంది చూడు, స్పేస్ ఉంది, తర్వాత ఏముంది కొంచెం స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్, తర్వాత ఏముంది స్టార్స్ ఉన్నాయి. కావాలని గమనించుకోండి, వరుసగా చెక్ చేసుకుంటా వెళ్ళండి రోస్ని. లాస్ట్ రో చెక్ చేసుకున్నారు అన్ని స్టార్స్ ఉన్నాయి, దానిపైన రోని కనుక చెక్ చేసుకున్నాం ఏమైందో చూడు, స్పేస్ ఉండాలి, తర్వాత ఏముండాలి స్టార్స్ ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఈ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని కనుక మనం ప్రజెంట్ చేయాలంటే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి రోలో కూడా స్పేసెస్ ఎన్ని ఉంటాయి, స్టార్స్ ఎన్ని ఉంటాయి అనేది కనుక మనం ఫైండ్ అవుట్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే ఈ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. దానికల్లా మనకు కావాల్సింది
స్పేసెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం అనుకో, ఆ స్పేసెస్ ఎన్ని ఉండాలో అన్ని స్పేసెస్ ఇచ్చేసి స్టార్స్ ఎన్ని ఉండాలో స్టార్స్ అని చెప్పేసాం అనుకో, అప్పుడు ఏమైంది ఒక రో అనేది ఫామ్ అయిపోయింది. రెండో రో ఫామ్ చేయాలనుకో, రెండో రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి ఎన్ని స్టార్స్ ఉండాలో చెప్పేసి ఇస్తామనుకో పైథాన్కి మన కంప్యూటర్కి, అప్పుడు ఆ స్టార్స్ని ఇచ్చేస్తుంది. తర్వాత రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి ఎన్ని స్టార్స్ ఉండాలో మనం చెప్పేస్తాం అనుకో, అప్పుడు ఏమైందంటే ఆ రో కూడా ఫామ్ అయిపోయింది. లాస్ట్ రోడ్ కూడా బిల్డ్ చేయాలనుకో, ఎన్ని స్పేసెస్ ఉండాలి ఎన్ని స్టార్స్ ఉండాలో మనం కనుక కంప్యూటర్కి చెప్పేస్తాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనకి ఆ రో కూడా బిల్డ్ అయిపోయింది అనమాట. వెంటనే మనకి ఏమైంది, మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ టైప్ ఆఫ్ ట్రయాంగులర్స్ కనుక ఫామ్ చేయాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లాజిక్ ఏంటి అంటే, రోలో ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి ఎన్ని స్టార్స్ ఇవ్వాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఎన్ని స్టార్స్ ఉండాలో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ చేయాలి అంటే విత్ ఏదో ఇమాజిన్ చేసుకోకుండా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే టేబుల్ని ఫామ్ చేయాలన్నమాట. టేబుల్ని తీసుకోవాలి. ఓకే, ఆ టేబుల్లో మనం ఏమేమి తీసుకోవాలని ఒకసారి చూద్దాం. టేబుల్లో మనం ఏం చేయాలి అంటే ఓకే, ఈ స్టార్స్ ఈ స్పేసెస్ అన్నీ కూడా మనం రిప్రజెంట్ చేయాలంటే ఏ లూప్ వాడాలి, ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. మనం ఇక్కడున్న ఈ టేబుల్ని కనుక ఫామ్ చేయాలనుకో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కనుక మనం రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఏం వాడాలి, మీ అందరికి తెలుసుగా వాటి కాన్సెప్ట్లో ఫర్ అనే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి ఏమైందంటే ఈ కాన్సెప్ట్ అచీవ్ అయిద్దని మీ అందరికి చెప్పాను. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. దీంట్లోకి వెళ్ళి ఒక రోని తీసుకున్నాను, సపోజ్ దట్ లాస్ట్ రో తీసుకున్నాను. ఈ రోలో ఏమేమి ఉన్నాయో సిరీస్ చూద్దాం అనుకున్నాను. ఈ రోలో ఏముంది, స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత మళ్ళీ ఏముంది స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్టార్ ఉంది. అంటే ఏమైంది, ఒకే స్టార్ అనేది చూడు ఏమైందో, ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది. అంటే ఒకే క్యారెక్టర్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేయొచ్చు మనం నేర్చుకున్న వాటిలో లూప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే పర్ఫార్మ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ రోని కనుక బిల్డ్ చేయాలంటే ఏం కావాలి, సీక్వెన్స్ ఒకటే రిపీట్ చేస్తా ఉంటాం, స్టారు స్పేస్ అనేది రిపీట్ కనుక చేస్తామనుకో ఆ రో అనేది ఫామ్ అయింది. ఓకేనా, అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి రిపిటేషన్ చేయి కనుక ప్రజెంట్ చేయాలి అంటే మనం పైథాన్లో దేన్ని యూజ్ చేస్తారంటే మనం నేర్చుకునేది ఏంటి, లూప్ అనే కాన్సెప్ట్ని కనుక వాడితే మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు అని మనం నేర్చుకున్నాం. ఓకేనా, అంటే ఈ కాన్సెప్ట్ చేయాలంటే ఏం కోడ్ వాడాలి, లూప్ అనే కాన్సెప్ట్లో ఉన్న కోడ్ని కనుక వాడితేనే మనం దీన్ని సాల్వ్ చేయగలం. అర్థమైపోయింది. ఆ లూప్లో మనం ఏ లూప్ని వాడుతున్నాం మనం నేర్చుకోవాలంటే వైల్ లూప్, ఫర్ లూప్ అని రెండు ఉంటాయి. బట్ మనం ఫస్ట్ బిగినర్గా మనం నేర్చుకోవాలి అంటే ఫర్ లూప్ అనేది కనుక మనం బాగా కనుక అచీవ్ చేసామనుకో ఎంత పెద్ద టాస్క్ అయినా సరే ఏం చేయొచ్చు అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే ఫర్ లూప్ని మనం అప్లై చేయడం బాగా వస్తుందో ఆటోమేటిక్గా వైల్ లూప్ అనేది అంతకంటే డెడ్ ఈజీ అయిపోయింది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం చేసే ప్రతి టాస్క్ను కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఫర్ లూప్ సహాయంతో నేర్చుకుందాం అనేది మనం అందరం అనుకున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ అనే దాన్ని వాడుతున్నాం. ఫర్ లూప్ కనుక రావాలి అంటే మనకేంటి దాని సింటాక్, మనం దానికి సింటాక్ ఏంటి, ఫర్ అని రాసేసి వేరియబుల్ చెప్పేసేసి ఇన్ అని చెప్పేసి రేంజ్ ఆఫ్ అని చెప్తాం అనమాట. సెంటెన్స్లో రేంజ్ ఆఫ్ అంటే ఏంటి, మనం ఏదైతే రో నెంబర్ చెప్తామో ఆ రో నెంబర్లో ఉన్న ఏ రోస్ అయితే ఉన్నాయో ఆ రో అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఏమైంది, రేంజ్ ఆఫ్ 4 అని చెప్తాను. రేంజ్ ఆఫ్ 4 అంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో ఏమైంది, రేంజ్ ఆఫ్ ఫస్ట్ క్యారెక్టర్ ఏంది 4 తప్ప మిగతా అన్ని ఫామ్ అవుతాయి కదా. జీరో అనే వాల్యూ అనేది రో అనేది ఫామ్ అయ్యేటప్పుడు దాంట్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఏమవ్వాలి, ఆ రోలో వచ్చేసేయాలన్నమాట. అంటే దట్ మీన్స్ ఏందో చూద్దాం ఒకసారి. రేంజ్ ఆఫ్, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ రాస్తే నాకు పోతుంది అనమాట. ఓకే, ఇక్కడ రాసుకుంటున్నాను ఫర్ అని రాసేసి నాకేం సింటాకు, నాకేం కావాలి వేరియబుల్ చెప్పాలి. వేరియబుల్ ఏం చెప్పాను, ఐ అని పెట్టాను అనమాట. ఇన్ అని పెట్టేసి నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ 5 అని తీసుకున్నాను. అంటే 4ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4ని సపోజ్ దట్ 4ని నేను ఏం చేశానంటే 5గా రాసుకున్నాను. 5 అంటే దాని మీనింగ్ ఏంది, రేంజ్ ఆఫ్ 5 అని చెప్పాను దాని మీనింగ్ ఏంది, రేంజ్ ఆఫ్ 5 అంటే దాని మీనింగ్ ఏంది అని వసంత, రేంజ్ ఆఫ్ 5 అంటే దాని మీనింగ్ ఏంది, నెంబర్ ఏమవ్వాలి, 0 to 5 వరకు నాట్ ఇంక్లూడెడ్ 5. అంటే 0 అనే నెంబర్ ప్రింట్ అయిపోవాలి, 1 అనే నెంబర్ ప్రింట్ అయిపోవాలి, 2 అనే నెంబర్ ప్రింట్ అయిపోవాలి,
3 అనే నెంబర్ ప్రింట్ అయిపోవాలి, 4 అనే నెంబర్ ప్రింట్ అయిపోవాలి. అలా ప్రింట్ అయ్యేటప్పుడు 0 అనే నెంబర్ ప్రింట్ అవ్వగానే నాకేం కావాలంటే మనం చేసే టాస్క్ లో ఉన్న 0 అనే రో, 0తో స్టార్ట్ అయ్యే రో ఏదైతే ఉందో ఫస్ట్ రో, ఆ రో అనేది నాకు రిప్రజెంట్ అయిపోవాలన్నమాట. ఆ రో రిప్రజెంట్ అవ్వాలి అంటే ఏమైంది అంటే ఈ 0 అనే వాల్యూ వేస్తే నాకు ఏమైంది, ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోయింది. ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోగానే అప్పుడు నాకేమైంది, అప్పుడు ఐ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అయ్యగానే నాకేం కావాలంటే దీంట్లో ఈ కోడ్ లో ఫస్ట్ చూపించే రో ఏదైతే ఉందో ఆ రో అనేది ఫామ్ అయిపోవాలన్నమాట. తర్వాత ఏం చేసేస్తారు, ఈ రేంజ్ ఆఫ్ లో ఉన్న నెక్స్ట్ క్యారెక్టర్ ఏంది, ఈ కోడ్ 1 అనే వాల్యూ, 1 అనే వాల్యూ వెళ్ళేసేసి ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిందనుకో, అప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ చూపించిన కోడ్ లో సెకండ్ రో ఏదైతే ఉందో ఆ రో అనేది నాకేం అవ్వాలంటే ఫామ్ అయిపోవాలన్నమాట. అలానే ఏం చేసేసాను, ఈ కోడ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఏం చెప్తుంది, కోడ్ వెళ్ళి లూప్ కి చెప్పింది. ఆ లూప్ కి చెప్పగానే అప్పుడు ఏం చేసింది, 2 అనే వాల్యూ తీసుకుంటుంది దేంట్లోకి, ఐ అనే వేరియబుల్లో. ఐ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ తీసుకోగల నాకేం కావాలి, ఈ రో అనేది రిప్రజెంట్ అయిపోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, రేంజ్ ఆఫ్ అంటే రేంజ్ ఆఫ్ లో మనం తీసుకునే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క వాల్యూ అనేది వేరియబుల్లో స్టోరేజ్ అయినప్పుడు మనం తీసుకున్న టాస్క్ లో ఒక్కొక్క రో అనేది నాకేం కావాలంటే ఫామ్ అయిపోవాలన్నమాట. అలా ఫామ్ అయినప్పుడు మాత్రం మన యొక్క అవుట్పుట్ ఫైనల్ గా అన్ని వాల్యూస్ ఆ రేంజ్ ఆఫ్ లో తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా రిప్రజెంట్ అయిపోయిననుకో, అప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఫిగర్ అనేది ఏం అవ్వాలి అంటే నాకు కన్స్ట్రక్ట్ అయిపోయి రావాలన్నమాట. అలా రావాలి అంటే ఈ లూప్ అనేది ఏం చేస్తుందంటే రేంజ్ ఆఫ్ లో నుండి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది. ఆ ఒక్కొక్క వాల్యూ ఆధారంగా ఏం చేస్తుందంటే ఒక్కొక్క రోని ఏం చేస్తుందంటే పర్ఫామ్ చేయడం అనేది చేసేయాలన్నమాట మన దగ్గర ఉన్న కోడ్తో. అలా చేయడం అనేది ఈ లూప్ అనేది చేస్తుందని మీ అందరికీ అర్థమైంది. ఓకే, ఆ లూప్ లో చెప్పాలి అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, రేంజ్ ఆఫ్ 4 అనుకున్నాను. ఈ రేంజ్ ఆఫ్ 4 ని మనం ఎలా రిప్రజెంట్ చేద్దామంటే ఫస్ట్ రోని ఏం చేద్దాం, 1 అని తీసుకుందాం, 2 అని తీసుకుందాం, 3, 4. అంటే మనం ఈ రో నెంబర్స్ ఏం చేద్దామంటే ఐ అనే వేరియబుల్లో మనం వాల్యూ స్టోర్ చేస్తాం కదా, రో వాల్యూస్. ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని కనుక స్టోర్ చేసానుకో ఈ స్టార్ అనేది రిప్రజెంట్ చేయాలి అనేసి చెప్తాం. అలా 2 అనే నెంబర్ని కనుక స్టోర్ చేసేసానుకో అప్పుడు నాకేం కావాలంటే ఈ వాల్యూ రావాలి, ఈ లైన్ ఆఫ్ కోడ్ రావాలి అనేసి చెప్తాం. అలానే ఐ అనే వేరియబుల్లో నేనేం చేద్దాం అనుకున్నంటే 3 అనే వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఈ లైన్ ఆఫ్ ద కోడ్ అనేది నాకు రిప్రజెంట్ అవ్వాలి. అది ఎలా రిప్రజెంట్ అవ్వాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. అలానే 4 అనే వాల్యూ రిప్రజెంట్ చేయగానే నాకేం కావాలంటే ఈ టైప్ ఆఫ్ లైన్ అనేది రావాలి. అలా రావాలంటే ఎలా రిప్రజెంట్ చేద్దాము అనేది చేద్దాం. ఇలా నాకేం కావాలి, 1 నుండి స్టార్ట్ అయ్యి 4 అనే నెంబర్ దాకా రావాలి అంటే నేను తీసుకున్న 4 అనే వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తే నాకు ఈ వాల్యూ సిరీస్ అనేది ఫామ్ అయింది అనేది మనకు తెలియాలన్నమాట. అలా తెలియాలి అంటే ఏం చేస్తాం, అప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, రేంజ్ ఆఫ్ 1 నుండి స్టార్ట్ అయ్యి మనకి ఏం కావాలంటే 4 అనే వాల్యూస్ నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట రోజు. అలా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, 1, n+1. n+1 అంటే ఎంత, 5 అంటే నాట్ ఇంక్లూడెడ్ కదా, n+1 అంటే ఎంత, n అంటే 4, 4+1 అంటే 5. అంటే ఇలా రిప్రజెంట్ చేస్తే ఏమైంది, ఫస్ట్ రోలో ఐ అనే వేరియబుల్లో 1 స్టార్ట్ అవ్వగానే నాకేమైంది, ఈ స్టార్ అనేది రిప్రజెంట్ అయిపోయింది. ఐ అనే వేరియబుల్లో నాకేమైంది, 2 అనే వాల్యూ స్టోర్ అయి ఉండాలి, నాకు ఈ రో రిప్రజెంట్ అయిపోయింది. అలానే 3 అనే వాల్యూ స్టోర్ అవ్వగానే ఐ అనే వేరియబుల్లో నాకు ఈ రో అనేది ఫామ్ అయిపోయింది. 4 అనే వాల్యూ స్టోర్ అవ్వగానే నాకేం కావాలి, ఈ రో అనేది ఫామ్ అవ్వాలి అనేసి చెప్పడానికి మనం ఈ టైప్ ఆఫ్ ఫర్ లూప్ లో మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ 1, n+1 అని రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్యాటర్న్ లో మనం ఏం చేయొచ్చు అంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ని ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఓకే డన్, ఇది కూడా మనకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రోలో ఏమేమి రావాలి, ఏమేమి రిప్రజెంట్ అవ్వాలి అనేది మనకు తెలియాలి. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ మన రోలో స్టోరేజ్ అయ్యే, అంటే ఒక రో అనేది ఫిల్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం కదా వేరియబుల్లో. ఆ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేస్తే దాంట్లో ఎన్ని స్పేసెస్, ఎన్ని స్టార్స్ ఉండాలి అనే దానికోసం మనం ఏం చేయాలంటే వేరియబుల్తో ఒక నేమ్తో ఒక టేబుల్, ఒక కాలాన్ని, స్పేస్ అనే ఒక నేమ్తో ఒక కాలము, స్టార్స్ అనే ఒక నేమ్తో మనం ఏం చేయాలంటే ఒక కాలాన్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ రోలో స్టార్స్ ఎన్ని ఉండాలి, స్పేసెస్ ఎన్ని ఉండాలో చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ రో అనేది రిప్రజెంట్ చేయాలంటే ఏం చెప్తున్నాము, ఐ అనే వేరియబుల్తో చెప్తుంది. ఐ అనే వేరియబుల్తో ఒక కాలము, దాంట్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో తెలియాలి కాబట్టి స్పేసెస్ కోసం ఒక కాలము, స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి కాబట్టి స్టార్స్ కోసం ఒక కాలంతో మనం ఏం చేయాలంటే టేబుల్ అనేది తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ ఉండాలో చెప్పాలి. అంటే ఐ అనే వేరియబుల్లో నాకు 1 అనేది కనుక స్టోరేజ్ అయింది అనుకో అప్పుడు నాకేమవ్వాలి కోడ్ లో ఒక రో అనేది ఫామ్ అయిపోవాలి. ఆ రోలో ఏమేమి ఫామ్ అవ్వాలి,
స్పేసెస్ కావాలి, స్టార్స్ అనేవి రావాలి. అలా రావాలంటే ఎన్ని స్పేసెస్ ఎన్ని స్టార్స్ ఉండాలో చూద్దాం. ఇదంతా కూడా ఏం చేద్దాం అంటే ఓవరాల్గా చూద్దాం. పైకి పెంచుకుందాం. 1 2 3 4 అంటే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఒక రోలో ఎన్ని ఉండాలంటే 4 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలో చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న అన్నిటిని కూడా ఏం చేశానంటే స్ట్రైట్ లైన్లో ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోయాను. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఆ కోడ్లో, ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడాలి అంటే ఏం చేశానంటే హైయెస్ట్ నెంబర్తో ఏం చేశానంటే రో నెంబర్తో ఏం చేశానంటే కంపేర్ చేశాను. అలా కంపేర్ చేసినప్పుడు నాకు ఏమైందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలని అర్థమైంది. 1 2 3 4 అంటే ఒక రోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అంటే 4 క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు చూసుకో ఆ రోలో ఏ రోనైనా చూసుకో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూడు, 4 క్యారెక్టర్సే ఉంటాయి. ఫస్ట్ రోని కనుక ఫామ్ చేయాలంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి స్పేసెస్ 1 2 3 అంటే 3 స్పేసెస్ ఉండాలి. తర్వాత నాకేం కావాలి ఒక స్టార్ కనుక ఉంటే అప్పుడు నాకేమైంది ఫస్ట్ రో అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా. ఫస్ట్ రోని కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, మన లూప్లో ఐ అనే ఒక వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అవ్వగానే నాకు ఫస్ట్ రో ఫామ్ అయిపోయింది. ఎలా ఫామ్ అయిపోయింది, 3 స్పేసెస్తో ఒక స్టార్ కనుక ఆ రోలో కనుక ఉన్నాయి అంటే నాకేమైందంటే ఫస్ట్ రో అనేది ఫామ్ అయిపోయింది అని నాకు అర్థమైపోయింది. ఓకే, లాజిక్. సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఐ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ కనుక స్టోరేజ్ అవ్వగానే సెకండ్ రో అనేది ఫామ్ అయిపోయింది. ఆ రోలో ఏమేమి ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలి. అలానే మనకి ఎన్ని ఉండాలి స్టార్స్, 2 స్టార్స్ ఉండాలి. ఆ 2 స్పేసెస్ 2 స్టార్స్ ఉన్నందాలే నాకేం కావాలంటే సెకండ్ రో అనేది ఇలా రిప్రజెంట్ అవ్వాలి అని చెప్పి. అదే మూడో రో అనేది ఫామ్ అవ్వాలి అనుకో అప్పుడు నేనేం చేయాలి, ఐ అనే వేరియబుల్లో లూప్లో ఐ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూ కనుక స్టోరేజ్ అవ్వగానే నాకు మూడో రో అనేది ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయిన రోలో నాకేం ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. ఎన్ని స్టార్స్ ఉండాలి, 3 స్టార్స్ ఉంటే నాకు సరిపోయింది, అయిపోయింది. తర్వాత లాస్ట్ రో అనేది ఫామ్ అవ్వాలంటే అప్పుడు ఏంది, ఐ అనే వేరియబుల్లో 4 అనే నెంబర్ స్టోరేజ్ అయ్యాలి. లాస్ట్ రో అనేది నాకు ఫామ్ అయిపోవాలి. ఆ రోలో నాకు స్పేసెస్ ఎన్ని ఉండాలి, 0 స్పేసెస్. అలానే స్టార్స్ ఎన్ని ఉండాలి, 4 స్టార్స్తో నాకేం కావాలంటే ఆ రో రిప్రజెంట్ అవ్వాలి అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ ట్రయాంగులర్ కనుక ఫామ్ చేయాలంటే ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్, థర్డ్ రోలో ఎన్ని స్పేసెస్ ఎన్ని స్టార్స్, ఇలా స్పేసెస్ స్టార్స్ని కౌంట్ చేసుకుంటా మనం కనుక ఈ సమ్ని కనుక సాల్వ్ చేయడం అనేది చేస్తేనే మనకి ఏమైందంటే ఆ ఫిగర్ అనేది మనకి కంప్యూటర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. లేకపోతే మనకి ఏమైంది అంటే ఆ ఫిగర్ అనేది కంప్యూటర్ అసలు ఎప్పటికీ కూడా మనకి షో చేయదు పైథాన్ అనే లాంగ్వేజ్లో. అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే టేబుల్ ఫామ్ చేశాను. టేబుల్ ఫామ్ చేయగానే మనం చేయాల్సింది ఒకటే అనమాట, ప్యాటర్న్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ప్యాటర్న్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ ఉన్న వాల్యూస్ ఎలా, అక్కడ ఉన్న వాల్యూస్ ని ఎలా కలిపితే ఏ ప్యాటర్న్ లో ఉన్నాయి, ఏ వేలో ఉన్నాయి అనే వాటిని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే దట్ మీన్స్ గివెన్ ఐ అంటే మనం ఇచ్చిన ఐ అనే వాల్యూ, ఐ అంటే ఏంటి వేరియబుల్, ఐ అనే వేరియబుల్లో మనం ఏ వాల్యూస్ ఇస్తే అవి స్టార్స్ ఎలా ఫామ్ అవుతుంది, స్పేసెస్ ఎలా ఫామ్ అవుతుంది, అవి ఏ ప్యాటర్న్ లో ఫామ్ అవుతుంది అనే దాని గురించి చూడాలన్నమాట. ఇప్పుడు మీరు కనుక చూసారనుకో గివెన్ ఐ మనం ఏం చేస్తాము, మన లూప్ లో ఒక ఐ వాల్యూ 1 అని ఇచ్చాను. 1 అని ఇవ్వగల స్టార్స్ ఎన్ని ఉన్నాయి చూడు, ఐ 1 ఇవ్వగల స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 1 వస్తుంది. ఐ అనే వేరియబుల్లో మనం ఒక వాల్యూ 2 అని ఇచ్చాను, అప్పుడు స్టార్స్ ఎన్ని వస్తున్నాయి, 2 వస్తున్నాయి. 3 అని ఇవ్వగానే 3 స్టార్స్ వస్తున్నాయి. 4 అని ఇవ్వగానే 4 స్టార్స్ అయిపోతున్నాయి. అంటే మనకి ఏమర్థమైంది, ఈ లూప్ లో ఐ అనే దాంట్లో మనం ఎంతైతే వాల్యూ ఇస్తామో అప్పుడు నాకు ఏం చేస్తుందంటే స్టార్స్ అన్ని వస్తున్నాయి. అంటే మనం ఐ అనేది ఎంతైతే ఇస్తామో ఆ నెంబర్తో గనక స్టార్ ని గనక మల్టిప్లై చేస్తే ఆ రో అనేది వచ్చేసింది అనేసి నాకు లాజిక్ అర్థమైపోయింది. ఓకే, అంటే అక్కడ మనం ఏమర్థం అవ్వాలంటే స్టార్స్ గనక ఫామ్ అవ్వాలి అంటే ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఆ స్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనకు తెలియాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం, లూప్ లో ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్తో మల్టిప్లై చేయగల నాకు ఏమవుతుంది అంటే అన్ని స్టార్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ చూడు ఐ అనేది 1 తీసుకోగలి 1 స్టార్ వచ్చింది. అంటే 1 అంటే ఏం చెప్తుంది, ఐ అనేది చెప్తుంది. అక్కడ 1 బదులు ఏం పెట్టుకోవచ్చు, ఐ. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్టార్స్ రావాలి అంటే ఐ అనే వాల్యూస్ మనం ఎంతైతే మారుస్తూ ఉంటాం ఆ మార్చే దాని ప్రకారం స్టార్స్ అనేవి కూడా చేంజ్ అవుతుంది అని నాకు అర్థమైపోయింది. ఓకే, అలానే స్పేసెస్ కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు ఏమైందో చూద్దాం. స్పేసెస్ కనుక ఫామ్ చేయాలంటే ఏమైంది, ఐ 1 తీసుకుంటే 3 స్పేసెస్ రావాలి, ఐ 2 తీసేసుకుంటే 2 స్పేసెస్ రావాలి, ఐ 3 తీసుకుంటే 1 స్పేసెస్, 4 తీసుకుంటే 0 స్పేసెస్. అంటే ఐ వాల్యూ పెరుగుతా ఉంటే నాకు ఏమైంది, స్పేసెస్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంది. అరే ఏంటిరా, స్పేసెస్ ఫామ్ చేయాలంటే
ఏ టైప్ ఆఫ్ లాజిక్ వాడితే మనకు ఆ స్పేసెస్ అనేది వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవాలంటే దానికి ఒక లాజిక్ ఉందన్నమాట. ఈ ఫిగర్స్ కనుక మనం ఫాలో చేయాలంటే దానికి కంప్యూటర్లో ఏం లాజిక్ ఫాలో అవుతారంటే అందరూ కూడా స్టార్స్ అనేవి మీకు అర్థమైపోయినాయి కాబట్టి స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే మనం చెక్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. ఆ ప్రాపర్టీని ఏమంటారంటే అలీబాబా టెక్నిక్ అని పిలుస్తారు అన్నమాట. అలీబాబా టెక్నిక్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్ని కనుక ఒక ఫిగర్లో కనుక ఒక రోలో కనుక ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దానిలో మనం ఒక రోలో ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేస్తామంటే దాంట్లో ఏవైతే ఫామ్ చేయాలనుకుంటున్నామో దానిని ఆ రెండింటిని కలిపితే నాకు ఏం కావాలి అంటే మనకి ఎంటైర్ గా రో నెంబర్కి ఈక్వల్ అయిపోవాలన్నమాట. అంటే దట్ మీన్స్ ఏంటిదంటే ఆ లాజిక్ ఏంటిదో రాస్తున్నాను. రో నెంబర్ అంటే మనం ఫామ్ చేసే రో నెంబర్ని దేంతో కలపాలి? లాజిక్ అన్నమాట. రో నెంబర్ని మనం ఏం చేసేసామంటే మనకు కావాల్సిన స్పేసెస్ని ఈ రెండింటిని కలిపితే ఆ వచ్చే వాల్యూ అనేది దేన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎంటైర్ రోని రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎంటైర్ రోస్, టోటల్ రోస్ అంటారు దాన్ని. ఈ టోటల్ రోస్ గనక సమానంగా గనక ఎవ్రీ రో గనక ఉందనుకో ఆ రోకి గనక సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్పేసెస్ అన్ని ఫామ్ అవుతాయి అని చెప్తారన్నమాట. కావాలంటే చూడు, ఇదేం చెప్పాను, ఇది రో నెంబర్ 1, ఇది ఎంత స్పేసెస్ ఆ రోలో ఫామ్ అయ్యే స్పేసెస్ ఎన్ని? 3. 1, 3 రెండు కలిపి ఎంత? 4. 4 అనేది ఏంటిది? మన దగ్గర ఉన్న ఫిగర్లో ఉన్న టోటల్ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. 4తో వచ్చేసేసింది. తర్వాత రెండో రోని చూడు ఏమైందో చూడు, ఇక్కడ ఉన్న రో నెంబర్ 2, దీంట్లో ఉన్న స్పేసెస్ 2, ఈ రెండింటిని కలిపి ఎంత? 2 + 2 4. అంటే 4 మొత్తం ఏమైనాయి? ఈ రో నెంబర్కి సమానంగా ఉన్నాయి. అంటే లాజిక్ భలే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. తర్వాత వాల్యూని కూడా చెక్ చేశాను. దీని రో నెంబర్ ఎంత? 3, దీంట్లో స్పేసెస్ ఎంత? 1. అంటే 3ని 1 అనే స్పేస్తో కలిపితే మొత్తం ఎంత? 4. అంటే అప్పుడు ఏమైంది? 4 అనే నెంబర్ వచ్చేసింది. అలానే ఇప్పుడు ఏమైంది? ఈ రో నెంబర్ ఎంత? 4, ఇక్కడ స్పేసెస్ ఎంత? 0. అంటే ఈ నెంబర్ను కూడా నేను ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమైంది? రో నెంబర్కి ఈక్వల్ అయిపోయింది. అంటే స్పేసెస్ అనేది మనం కన్వర్ట్ చేయాలి అంటే, కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకు దానికి కావాల్సిన ఫార్ములా ఏంటంటే రో నెంబర్ని స్పేసెస్ అనే క్యారెక్టర్ని రెండింటిని కంబైన్ చేస్తే దానిలో ఉన్న టోటల్ రోస్కి సమానం అవుతుందా లేదా అనే లాజిక్ని చూడాలన్నమాట. ఆ లాజిక్ కనుక ఈక్వల్ అయింది అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫార్ములా ప్రకారం చేసేస్తాం అనమాట. ఓకే, ఈ రో నెంబర్ని నేనేమనుకున్నాను 1 2 3 4 బదులు నేనేమనుకున్నాను ఐ అని చెప్పాను. అందుకని ఐ అని తీసుకుందాం. ప్లస్ స్పేసెస్ని స్పేస్ అనేది తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే స్పేసెస్ని స్పేసెస్ అనేది తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేసాము? టోటల్ రోస్ని కనుక రిప్రజెంట్ చేయాలంటే కోడ్ ప్రకారం ఏం చెప్తారు? ఎన్ అనే నెంబర్తో రిప్రజెంట్ చేస్తారని మీ అందరికీ తెలుసా? ఎన్ అని పెట్టాను. నాకేంది కావాల్సిన? స్పేసెస్ ఒక్కటే ఫామ్ అవ్వాలి. ఆ స్పేసెస్ ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేసేసాను? స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను? ఐ నీటి తీసుకెళ్ళాను. అప్పుడు ఏమైంది? n - i. అంటే ఫస్ట్ రోలో మనకి స్పేసెస్ కనుక ఫామ్ అవ్వాలి అనుకో అప్పుడు ఏ ఫార్ములాతో మనం ఆ స్పేసెస్ని మల్టిప్లై చేయాలంటే ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే ఒక రోని కనుక ఫామ్ చేయాలంటే ఎవ్రీ రోలో ఏమేమి ఉంటున్నాయో చూడు. ఎవ్రీ రోలో ఏమేమి ఉంటున్నాయి? ఎవ్రీ రోలో ఏముంటుంది? స్పేస్ ఉంటుంది, స్టార్స్ అనేవి ఉంటున్నాయి. అంటే ఒక రో కనుక మనం ఫామ్ చేయాలనుకో ఏం కావాలి? దాంట్లో స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్టార్స్ అనేవి ఎన్ని ఉండాలో మనం చెప్పగలిగితే మనకేమైతే ఆ రో అనేది ఫామ్ అయితే అనేసి మనం అనుకున్నాం. వాటిలో స్పేసెస్ అనేది ఎన్ని రావాలో చెప్పాలి అంటే ఎలా తీసుకోవాలి? స్టార్స్ రావాలంటే ఏ ఫార్ములా ద్వారా మల్టిప్లై చేస్తే స్టార్స్ వస్తాయి అని మనకు తెలియాలంటే అవి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే అలీబాబా టెక్నిక్ని యూజ్ చేసేసి మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ టెక్నిక్ని ఆధారంగా చేసేసి ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేసేసేటప్పుడు ఏం చేస్తారంటే స్పేసెస్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, స్టార్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అనే లాజిక్ తెలియాలన్నమాట. ఆ లాజిక్ తెలియాలి అంటే ఏమవుతుందంటే దాంట్లో ఎన్ అనే వాల్యూ ఐ అనే వాల్యూస్తో కంపేర్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. స్టార్స్ చూస్తే ఏమవుతుందంటే ఐ అనే వాల్యూకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి స్టార్స్ని కనుక రిప్రజెంట్ చేయాలనుకో అప్పుడు ఫార్ములా ఏంది? స్టార్ రాసేసేసి దాని పక్కన మనం ఏం చేయాలి? ఇంటూ పెట్టేసేసి ఐ అనే నెంబర్ని కనుక ఇచ్చేసాం అనుకో స్టార్ అనేది ఫామ్ అయిపోయింది. అదే స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలనుకో స్పేస్ అనే స్ట్రింగ్ తీసుకొని దాన్ని మల్టిఫికేషన్ సింబల్ పెట్టేసి మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేద్దాం అనుకున్నాం ఆ ఫార్ములా కనుక ఇక్కడ చెప్పేసాం అనుకో అప్పుడు ఏమైందంటే ప్రతి రోజు కూడా ఏం చేస్తుందంటే లూపే ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అలా ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి? స్పేస్ అనే ఒక క్యారెక్టర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, స్టార్ అనే ఒక నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అనే లాజిక్ని తెలుసుకోవాలన్నమాట. ఆ లాజిక్లు వచ్చినప్పుడే మనకి ఏమైంది అంటే ఆ లూప్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కనుక ఫామ్ అవ్వాలనుకోకుండా నేనేం చేయాలి?
స్పేస్ అనే క్యారెక్టర్ని n-1 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ స్పేసెస్ వచ్చేస్తాయి ఫస్ట్ రోలో. తర్వాత అదే రోలో నాకు స్టార్స్ అనేవి రావాలి అంటే ఏం చేయాలి, స్టార్ అనే నెంబర్ని i అనే వేరియబుల్తో కనుక నేను మల్టిప్లై చేస్తానుకో అప్పుడు ఏమైందంటే ఆ రో అనేది ఫామ్ అయిపోయింది అనమాట. ఈ ఫార్ములా నాకు అర్థమైంది కాబట్టి ఈ ఫార్ములా ఆధారంగా మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం అవన్నీ కరెక్ట్గా ఫామ్ అవుతుంది లేదు చూసేసుకుందాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 4 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం కావాలి, అవుట్పుట్లో నాకేం కావాలి, 4 రోస్ రావాలి. వేటితో రావాలి? ఆస్థరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? స్టార్స్ అనే ఒక క్యారెక్టర్తో నాకేం కావాలంటే 4 రోస్ రావాలి. ఆ 4 రోస్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ రూపంలో ఉండాలి. అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ రూపంలో రావాలంటే మనం కోడ్ని ఎలా రాయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ మనం ఇన్పుట్లో ఏదైతే నంబర్ తీసుకున్నామో ఆ నంబర్ని మనం ఏం చేయాలంటే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఆ వాల్యూని కనుక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం తీసుకునే వాల్యూస్ అన్ని ఇన్పుట్ నుండి తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్పుట్ హాఫ్ అని తీసుకుంటాం. ఇన్పుట్ హాఫ్ అని తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమైంది, ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కోడ్లోకి వెళ్ళిన వాల్యూ ఎలా ఉంటుంది, ఇన్పుట్ నుండి తీసుకున్నామని చెప్పడానికి ఇన్పుట్ హాఫ్ అంటాం. ఈ ఇన్పుట్ లో తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా కోడ్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది, స్ట్రింగ్ రూపంలో ఫామ్ చేస్తుంది. మనం తీసుకున్న నెంబర్ ఏంది, రో నెంబర్ 4 అంటే ఇంటీజర్ ఫార్మాట్ లో నాకు రోస్ ని ఫామ్ చేయని చెప్పాను. ఇంటీజర్ ఫార్మాట్ లో ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్ట్రింగ్ రూపంలో ఉన్న నంబర్ నేనేం చేయాలి, ఇంటీజర్ రూపంలోకి మార్చాలి. అలా మార్చాలంటే అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఇన్పుట్ ముందర ఏం చేశాను, ఇంట్ ఆఫ్ అని పెట్టాను. అంటే అప్పుడు ఏమైంది, మనం తీసుకున్న స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ అన్ని ఏమైనా ఇంటీజర్ రూపంలోకి మారడం అనేది జరిగిపోయింది. ఈ మారిన వాల్యూస్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నాను ఒక వేరియబుల్ తీసుకున్నాను, n అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి నేను ఏం చేస్తున్నాను అంటే అసైన్ చేసుకున్నాను. అంటే దట్ మీన్స్ ఏంది, ఇక్కడ నేను ఇన్పుట్లో ఏవైతే తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్ని ఇంటీజర్ రూపంలోకి వచ్చేస్తాయి. ఆ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి, n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను ఆ వేరియబుల్లోకి వెళ్ళి స్టోరేజ్ అయిపోతాయి అనమాట. అవి ప్రాపర్గా స్టోరేజ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుందాం అనేసి నేను ఏం చేస్తానంటే, చెక్ చేయాలంటే ఏం చేయాలి, పైథాన్లో ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ చెప్పాలి. అలా చెప్పగానే ఏమైంది, రన్ యాజ్ ఏ కోడ్ కనుక చెప్పామంటే మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వేరియబుల్లో స్టోరేజ్ ఎంత లేదనేది మనకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. నేను తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అయిపోయింది కదా, ఓకేనా, అంటే నా కోడ్ అనేది ప్రాపర్గానే వర్కౌట్ అవుతుందని అనిపించేసింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్లో 4 అని తీసుకోగల నాకేం కావాలి, 4 రోస్లో నాకేం కావాలి, స్టార్స్ రావాలి, అట్ ది సేమ్ టైం స్పేసెస్ అనేవి రావాలి. అవన్నీ కూడా నాకు ఎలా ఉండాలి, రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే ఏం చేసేసాను, రోని ఫామ్ చేయాలి అంటే లూప్ అనేది వాడితేనే ఈ సమ్ అనేది సాల్వ్ చేయగలను నాకు అర్థమైంది. దాంట్లో మనం ఏ లూప్ వాడాలనుకున్నాం, ఫర్ లూప్ అనుకున్నాం. ఫర్ లూప్ వాడాలంటే దాని సింటాక్స్ ఏంది, ఫర్ అని రాసేసి ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్ని మనం ఏం చేస్తారు, నంబర్స్తో తీసుకునేటప్పుడు i అని తీసుకుంటారు, వేరే తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, క్యార్ అని తీసుకుంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కామన్గా చేసే పని అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ i అని తీసుకున్నాను, దాని పక్కన సింటాక్స్ ఏంది, ఇన్ అని పెట్టాలి కాబట్టి రూల్ కాబట్టి సింటాక్స్ పెట్టేసాను. తర్వాత ఏం చేశాను, ఈ నంబర్స్ అన్ని రోస్లో అరేంజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అని తీసుకోవాలి. ఆ రేంజ్ ఆఫ్లో మనం ఏం చేయాలి, మనం 4 నంబర్స్ వరుసగా 4 రోస్ అనేవి ఫిల్ అవ్వాలి. ఆ 4 రోస్ ఫిల్ అవ్వాలంటే 4 అని పెట్టాను. రో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుండి స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ రో అనేది ఏ నెంబర్ నుండి స్టార్ట్ అవ్వాలనుకున్నాను, 1 అనే నెంబర్ నుండి స్టార్ట్ అవ్వాలనుకున్నాను. అలా ఫామ్ అవ్వాలి అంటే మనం రేంజ్ని ఎలా అరేంజ్ చేయాలి, 1, ఏం చెప్పాలి, n+1. ఆల్రెడీ మీ అందరికి చాలా సార్లు చెప్పాను నేను దీని మీనింగ్ అనేది, n+1 అని పెట్టాను. తర్వాత రూల్ ఏంది, కాల్ అని పెట్టాను. ఓకేనా. ఇప్పుడు నాకు ఒక రో అనేది ఫిల్ అవ్వాలి అంటే, నా ట్రయాంగులర్లో రో ఫిల్ అవ్వాలి అంటే మనకి ఏమేం కావాలి, ఒక రో అనేది ఫిల్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, స్పేసెస్ ఎన్నో తెలుసుకోవాలి. ఆ స్పేసెస్ ఎన్నో తెలుసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా రాసాం. ఆ స్పేసెస్ కనుక తెలుసుకోవాలంటే దానికి ఫార్ములా ఏం రాసుకున్నాం, దానికోసం ఒక ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. స్పేసెస్ కావాలి కాబట్టి స్పేస్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము, ఈక్వల్ పెడదాం. ఆ స్పేసెస్ ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, స్పేస్ కనుక ఫామ్ చేయాలంటే స్ట్రింగ్ రూపంలో ఫామ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, డబుల్ కోట్స్ మధ్యలో స్పేస్ అనేది కనుక ఇచ్చామనుకో స్పేస్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే. ఆ స్పేసెస్ ఇచ్చేసి తర్వాత ఏం చేశాను, స్టార్ అని పెట్టేసేసి, ఎందుకొని ఒక రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో ఫామ్ చేయాలంటే స్ట్రింగ్ రెప్యుటేషన్ ద్వారా చేస్తారని మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని చెప్పాను కాబట్టి అని చెప్పేసి ఆ రోలో ఎన్ని స్పేసెస్ రావాలో చెప్పాలి అంటే ఏం చేశాను, n-i అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి అని చెప్పాను. అందుకోసం n అని పెట్టాను, మైనస్ అని పెట్టాను, i అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఆ రోలో స్పేసెస్ అన్ని ఫామ్ అవ్వాలి అంటే
స్పేస్ అనే ఒక స్ట్రింగ్ని ఏం చేస్తే n మైనస్ ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు స్పేసెస్ వస్తాయి అని నాకు అర్థమైపోయింది. అందుకని ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేశాను. తర్వాత ఏం చేశాను, అదే రోని ఫామ్ చేయాలంటే దాంట్లో స్టార్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి స్టార్ ఎన్ని ఉండాలో తెలియాలి కాబట్టి అందుకని స్టార్ అనే ఒక వేరియబుల్ తీసుకొని స్టార్స్ కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, డబల్ కోట్స్ పెట్టి ఆ డబల్ కోట్స్ లో మనం ఏం చేయాలి స్టార్ పెట్టేసి ఎవ్రీ స్టార్ పక్కన స్పేస్ రావాలి కాబట్టి స్పేస్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి స్టార్ పెట్టేసేసి ఏం చేయాలి ప్రతి స్టార్ కనుక ఫామ్ అవ్వాలంటే ఏ ఫార్ములాతో మనం చేయాలి, ప్రతి స్టార్ కనుక ఫామ్ అవ్వాలంటే ఏ ఫార్ములాతో మనం చేయాలి, మనం ఏం చేసేసాం వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూతో మల్టిప్లై చేస్తే చాలు. వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత ఐ కాబట్టి ఐ అనే వాల్యూతో మల్టిప్లై చేసేద్దాం. ఐ అనే దాంతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశాను అంటే ఐ అని పెట్టేశాను, అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను ఎవ్రీ రోని నేను ఫామ్ చేయాలి. రోని ఫామ్ చేయాలంటే ఫార్ములా ఏంది, రో ఈజ్ ఈక్వల్ టు నాకేం కావాలి ప్రతి రోని కూడా నేను ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ప్రతి రోని కూడా నేను ఫామ్ చేయాలంటే ఏం చేయాలి ఆ రోలో స్పేసెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. అందుకని స్పేసెస్ ప్లస్ అని పెట్టేసేసి ఏం చేశాను స్టార్ అని తీసుకున్నాను. తీసేసుకొని నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రో అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి. ఏమైంది అంటే అప్పుడు నాకేమైందంటే ప్రతి రోలో కూడా స్టార్స్ స్పేసెస్ రెండు కంబైన్డ్ అయిపోయి నాకు ఏమైందంటే ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చేసింది, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వచ్చేసింది. ఆ రైట్ యాంగులర్ ట్రయాంగిల్ లో ఏమైంది ఫస్ట్ రోలో స్పేసెస్ వచ్చింది, తర్వాత స్టార్, తర్వాత స్పేసెస్ స్టార్స్, తర్వాత స్పేసెస్ స్టార్స్, తర్వాత వితౌట్ స్పేసెస్ అండ్ స్టార్స్ వచ్చేసింది. ఇలా నేను ఏదైతే తీసుకున్నానో ఈ టికెట్ కనుక కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇలా కోడ్ బిల్డ్ చేసినప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే పాసిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇన్పుట్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తాను అంటే కోడ్ని 4 తీసేసి 8 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. మనం ఏమైందంటే ఏం చేయవసరం ఆ కోడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. ఏమైంది 8 రోస్తో నాకు ఏమైందంటే ఆ స్టార్స్ అన్ని కూడా రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో అరేంజ్ అయిపోయింది అనమాట. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 8 తీసేసేసి 3 పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే ఇన్పుట్ అనేది వాడామంటే దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంది, ఇన్పుట్లో మనం నెంబర్ చేంజ్ చేయాలి మనకి ఏమైందంటే మనం నెంబర్ ఏదైతే చేంజ్ చేసామో దానికి రిలేటెడ్గా ఏమైందంటే కోడ్ అనేది మారిపోతూ ఉండాలన్నమాట. అలా మారిపోతూ ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రోగ్రామ్ ఇలా ఎప్పుడైతే మనం రాస్తామో పైథాన్లో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే మన కోడ్ అనేది ఈ టైప్ ఆఫ్ రైట్ యాంగులర్ని ఫామ్ చేస్తాం అన్నమాట. ఇలా ఫామ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి హ్యావ్? నో సార్. అందరికి అర్థమైనట్టేనా? ఈ టాస్క్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి టుమారో ఏమవుతుంది అంటే మనం 2-3 టాస్క్లు కంప్లీట్ చేస్తాం సేమ్ ప్యాటర్న్. ఓకేనా? అందరికి దట్స్ డన్ ఫర్ టుడేస్ అవర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్